ఆగస్ట్ 7, 2025 నుంచి పియర్సన్ పీటీ ఎగ్జామ్ మారిందండి. ఆ మారిన ఎగ్జామ్ నేను స్వయంగా తీసుకొని, నా ట్రైనింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని, ఆ ఎగ్జామ్ ఎక్స్‌పీరియన్స్‌ని అన్నిటిని జత చేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. నమస్తే, వెల్కమ్ ఎవ్రీబడీ. ఈ క్లాస్‌లో మనం పియర్సన్ పీటీఈ కొత్త ఎగ్జామ్ యొక్క ఫార్మాట్, దానిలో ఉన్న ప్రతి మాడ్యూల్‌లో ఉన్న ఇంపార్టెంట్ క్వెషన్స్, ఏ మాడ్యూల్ ఎక్కడుంది, దేని నుంచి ఎన్ని మార్క్స్ మనకి ఎక్స్‌పెక్టెడ్ స్కోర్ ఉంది అనేది మీరు నేర్చుకుంటారు. సో, ఈ వీడియో బేసిక్‌గా ఎవరైతే కొత్తగా పీటీఈ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకేంటంటే చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది. సో, ఆల్రెడీ స్టార్ట్ చేశారు ప్రిపరేషను. కానీ కొద్దిగా లెర్నింగ్ గ్యాప్స్ ఉన్నాయి. కొద్దిగా ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. సో, అసలు ఎవరు తీసుకుంటారు? ఎందుకు తీసుకుంటారు ఈ ఎగ్జామ్‌ని? ఈ పియర్సన్ పీటీ అనే ఎగ్జామ్‌ని బేసిక్‌గా ఎవరు తీసుకుంటారు? ఎందుకు తీసుకుంటారు? సో, ఎవరైతే పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి చూస్తారో వాళ్ళు తీసుకుంటారు ఈ ఎగ్జామ్. ఎస్పెషల్లీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, టు సమ్ ఎక్స్‌టెంట్ యూఎస్ఏ ఇలాంటి కంట్రీస్‌లో చదివే పిల్లలకి, చదువుకోవాలనుకునే పిల్లలకి ఏంటంటే ఈ ఎగ్జామ్ ఒక అవకాశం అన్నమాట. ఇది కూడా రాసుకోవచ్చు. ఐఎల్టీఎస్, టోఫెల్ మిగతా ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. వాళ్ళ ఇష్టము. పర్టిక్యులర్‌గా ఇదే రాయాలని ఏం లేదు. ఆ తర్వాత వర్క్ కొద్దిమంది ఇప్పుడు ఆస్ట్రేలియాలో గానీ, న్యూజిలాండ్‌లో గానీ, యూకేలో గానీ ఎవరైతే వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని సార్లు ఎగ్జామ్ రాయమని చెప్తారు. వాళ్ళు తీసుకుంటారు. అండ్ ఇక మూడో కేటగిరీ ఏంటంటే మనకి సెటిల్మెంట్ పీఆర్, ఆస్ట్రేలియా పీఆర్ కోసము, న్యూజిలాండ్‌లో పీఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ కోసం కూడా ఈ ఎగ్జామ్ అనేది రాయడం జరుగుతుందన్నమాట. ఈ 3 రీజన్స్‌కి స్టడీకి, పనిచేయడానికి, ఆ తర్వాత బయట దేశాల్లో అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే లాంటి దేశాల్లో సెటిల్ అవ్వడానికి పియర్సన్ పీటీ రాస్తారు. సో, ఈ ఎగ్జామ్ రాస్తే సెటిల్ అవ్వచ్చా అంటే కాదండి. మీరు ఎలిజిబుల్ అవుతే అఫీషియల్ వెబ్‌సైట్‌లో పియర్సన్ పీటీ రాయమని ఉంటేనే రాయండి. ఓన్లీ ఎగ్జామ్ రాయడం వల్ల ఎవరు దేనికి ఎలిజిబుల్ అవ్వరు. ఓకేనా? ఈ పీటీ అకాడమిక్ ఎగ్జామ్ ఫీజ్ ఎంత? ఒక సింగిల్ సిట్టింగ్ ఫీజ్ వచ్చేసి మనకి 18,000 అండి ఇండియా లోపల. 18,000 రూపీస్ అనేది ఒక సింగిల్ సిట్టింగ్ కాస్ట్ మనకి. మళ్ళీ ఒక్కసారి రాస్తే ఎగ్జామ్ మళ్ళీ రాసుకొని ఇస్తారా? రాయనండి. అందుకే చెప్పాను. ఇది సింగిల్ సిట్టింగ్ కాస్ట్ వచ్చేసి మనకు 18,000. వేరే కంట్రీస్‌లో డిఫర్ అవ్వచ్చు. ఈ ఈ ప్రైస్ కూడా మారుతా ఉంటుందన్నమాట. ఎవ్రీ ఇయర్‌లో ఒకసారి, ఎవ్రీ 2 ఇయర్స్‌లో ఒకసారి మారుతుంటుంది. ప్రెజెంట్ ఇదేంటంటే 18,000. ఈ ఎగ్జామ్ అవైలబిలిటీ వచ్చేసి మనకి 365 డేస్, జనరల్‌గా 365 డేస్ ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. పియర్సన్ పీటీ ఆథరైజ్డ్ సెంటర్స్ లోపల. ఈ ఆథరైజ్డ్ సెంటర్స్ మన తెలుగు రాష్ట్రాల్లో, మనకి ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసి విజయవాడలో ఉన్నట్టు కేఎల్ యూనివర్సిటీ అనే ప్లేస్‌లో ఒక ఎగ్జామ్ సెంటర్ ఉంది. చిన్నది 4-5 సీట్ల ఎగ్జామ్ సెంటర్ ఉంది. ఆ తర్వాత మనకి ప్రెజెంట్ హైదరాబాద్‌లో బంజారా హిల్స్‌లో ఇంకొక ఎగ్జామ్ సెంటర్ అని ఉందండి. సో, ఎగ్జామ్ రాస్తాము. రాసాక రిజల్ట్ అనేది మనకెప్పుడొస్తుంది? రిజల్ట్ అనేది మనకి జనరల్‌గా చాలామంది ఎగ్జామ్ రాసిన వాళ్ళకి రిజల్ట్స్ 2 రోజుల్లో వస్తాయి మనకి. కొన్ని సినారియోస్‌లో ఏంటంటే కొద్దిగా ముందు రావచ్చు. 1, 2 రోజులు తర్వాత కూడా రావచ్చు. పియర్సన్ పీటీ యాస్ ఎన్ ఎగ్జామ్ ఏందంటే వాళ్ళ కమిట్మెంట్ ఏంటంటే మీకు స్కోరు 5 వర్కింగ్ డేస్‌లో ఇవ్వడం అనేది వాళ్ళ కమిట్మెంటు. బట్ 99.9% ఆఫ్ ద టైమ్స్ 2 రోజుల్లోనే వాళ్ళు స్కోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ ఎగ్జామ్ డ్యూరేషన్ ఎంత మరి? ఎంత సేపు ఉంటుంది ఎగ్జామ్ అనేది? 2 గంటల పైచిలుకు ఉంటుంది ఎగ్జామ్ డ్యూరేషన్ మనకి. 2 గంటల 10 నిమిషాలు, 2 గంటల 15 నిమిషాలు అట్లాగా ఉంటుంది. న్యూ ప్యాటర్న్ ఎగ్జామ్ అనేది అంత డ్యూరేషన్ ఉంటుందన్నమాట. ఇది సింగిల్ సిట్టింగ్ ఎగ్జాము. మనం టెస్ట్ సెంటర్‌కి ఎగ్జామ్ రాయడానికి ఒకేసారి వెళ్తాము. ఒకేసారి సింగిల్ సిట్టింగ్‌లో అయిపోతుందన్నమాట. ఎట్ ఎ స్ట్రెచ్ 2 అవర్స్ 10 మినిట్స్, 2 అవర్స్ 15 మినిట్స్ కూర్చొని మీరు ఎగ్జామ్ రాసి ఫినిష్ చేస్తారు. అది డ్యూరేషన్ అయితే. ఇది చాలా ముఖ్యమైన స్లైడ్ మనకి. మీరు చూస్తే ది ఎగ్జామ్ ఫ్లో ప్యాటర్న్ అన్నమాట. మీరు చూస్తే ఈ 3 భాగాలుగా ఉంటుంది ఎగ్జామ్ అన్నమాట. స్పీకింగ్, లిసనింగ్ కంబైన్డ్‌గా ఉంటాయి. ఆ తర్వాత రీడింగ్ వస్తుంది. ఆ తర్వాత లిసనింగ్ వస్తుంది. ఫస్ట్ మనం ఈ 2 గంటల 10 నిమిషాల ఎగ్జామ్‌లో స్పీకింగ్ డ్యూరేషన్ ఎంత, రైటింగ్ డ్యూరేషన్ ఎంత బ్రేకప్ చూద్దాము. వాటి టాస్క్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జామ్ స్టార్టే మీకు స్పీకింగ్ తోటి స్టార్ట్ అవుతుంది. మీ స్పీకింగ్ అండ్ రైటింగ్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఇవన్నీ ఒక సెక్షన్ కింద వస్తాయి. సెక్షన్ 1 ఆర్ పార్ట్ 1 కింద వస్తాయి. ఓకే. స్పీకింగ్, రైటింగ్ డ్యూరేషన్ వచ్చేసి 76 నిమిషాలుగా మీకు చూపెడుతుంది. రమారమి. దానిలో గ్యారంటీ ఏం లేదు. 1, 2 నిమిషాలు అటు, 1, 2 నిమిషాలు ఇటు కూడా కావచ్చు మనకి. ఇప్పుడు దీనిలో ఓన్లీ స్పీకింగ్
డ్యూరేషన్ ఎంత అంటే దగ్గర దగ్గర 36 మినిట్స్ అనేది స్పీకింగ్ డ్యూరేషను. అండ్ రైటింగ్ డ్యూరేషన్ ఖచ్చితంగా ఈ పీటీ న్యూ ఎగ్జామ్ లోపల రైటింగ్ డ్యూరేషన్ వచ్చేసి ఖచ్చితంగా 40 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఒక్క నిమిషం ఎక్కువ, ఒక్క నిమిషం తక్కువ అనేది ఇవ్వడం జరగదు. సో, స్పీకింగ్ డ్యూరేషన్ అనేది ఏంటంటే 36 నిమిషాలు, 35 నిమిషాలు, 35 నిమిషాలు కూడా రావచ్చు. ఒక 2, 3 నిమిషాలు అటు ఇటు 36 మినిట్స్‌కి రావచ్చనమాట. సింపుల్. This takes away 36 minutes approximately. This takes away 40 minutes. Therefore, the duration is what? 76 minutes. సో, మనకి స్పీకింగ్‌లో వచ్చేసి ఎన్ని రకాల టాస్క్‌లున్నాయి? స్పీకింగ్‌లో మనకి కొత్త పరీక్షలో, కొత్త పియర్సన్ పీటీలో విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 7th ఆగస్ట్ 2025 7 రకాల టాస్క్‌లనేవి ఉన్నాయి. అవేంటో మీకు స్క్రీన్ పైన చూపెడతాను. ఆ 7 ఏవి ఇంపార్టెంటు, ఏవి దేనికెంత స్కోర్ ఇస్తాయో కూడా మీరు తెలుసుకోవచ్చు. ఐ విల్ షో. అండ్ కమింగ్ టు ద రైటింగ్ అండి. రైటింగ్‌లో కేవలం 2 రకాల టాస్క్‌లు మాత్రమే మనకు ఉంటాయి. సో, దాని డ్యూరేషన్ వచ్చేసి 40 నిమిషాలు. సో, మీరెప్పుడైతే ఈ పార్ట్ 1ని ఫినిష్ చేస్తారో, పూర్తి చేస్తారో మీరు పార్ట్ 2లోకెళ్ళిపోతారు. దాని పేరేంటి? రీడింగ్. ఈ రీడింగు మనకేంటంటే 23 నిమిషాలు, 24 నిమిషాలు డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట. చాలా మట్టుకు టెస్ట్ టేకర్స్ 23 నిమిషాలే ఇవ్వడం జరుగుతుంది. నేను పర్సనల్‌గా రియల్ ఎగ్జామ్ రాసినప్పుడు 7th ఆగస్ట్ రోజు నాకు గూడా డ్యూరేషన్ అనేది 23 నిమిషాలుగానే వచ్చింది. చాలా తక్కువ టైం ఇచ్చారు రీడింగ్ చేయడానికి. ఓకే. ఈ రీడింగ్‌లో ఈ 23 నిమిషాల టైంలో, 24 నిమిషాల టైంలో మీరు 5 రకాల టాస్క్‌ని ఫినిష్ చేయాలి. మీకు దగ్గర దగ్గర 15, 16 క్వెషన్స్ వస్తాయి. వాటన్నింటిని సమర్థవంతంగా మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది అన్నమాట. దీనిలో కామన్ టైమ్ ఉంటుంది. 23, 24 నిమిషాల టైం ఏందంటే అన్ని క్వెషన్స్‌కి కలిపి 23 నిమిషాల టైం. మనకి స్కూల్‌లో, కాలేజ్‌లో గాని ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి సెమిస్టర్ ఎగ్జామ్స్ అలాంటి మోడల్ అన్నమాట టైం అలొకేషన్‌ది. సో, ఇంకొకటి లాస్ట్ మనకొచ్చేసి లిసనింగ్ అండి. లిసనింగ్ డ్యూరేషన్ వచ్చేసి 31 మినిట్స్ అప్రాక్సిమేట్‌లీ. 1, 2 మినిట్స్ హియర్ అండ్ దేర్ ఈస్ పాసిబుల్. బట్ బై అండ్ లార్జ్ ద డ్యూరేషన్ ఆఫ్ లిసనింగ్ మాడ్యూల్ ఈస్ 31 మినిట్స్. సో, దీనిలో మనకి 8 రకాల టాస్క్‌లుంటాయి. దీని గురించి నేను కంప్లీట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ టాస్క్స్ ఇంపార్టెంటు, ఏ టాస్క్స్ అన్‌ఇంపార్టెంటో కూడా మీకు చెప్పడం జరుగుతుంది సబ్‌సీక్వెంట్‌గా. మనం ముందుగా స్పీకింగ్ మాడ్యూల్ గురించి తెలుసుకుందాం. అసలు దానిలో డ్యూరేషన్ ఎంత, దాని బేసిక్స్, దాని ప్యాటర్న్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం క్విక్‌గా. రైట్. మీకు స్పీకింగ్ మాడ్యూల్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి ఇందాక మీకు చెప్పాను కదా! 36 మినిట్స్ అప్రాక్సిమేట్‌లీ. అదొచ్చేసి మన స్పీకింగ్ మాడ్యూల్ డ్యూరేషన్ ఉంది. ఏదైనా కూడా మనకి పియర్సన్ పీటీ ఎగ్జామ్‌లో టైమర్ అనేది టాప్ రైట్ హ్యాండ్ సైడ్‌లో ఉంటుంది. అక్కడ మాత్రం మనం చూడొచ్చనమాట. ఎంత టైం అనేది మనకి ఇవ్వడం జరిగింది. దానిలో ఎంత అయిపోయిందనేది మనకి టాప్ రైట్ హ్యాండ్ సైడ్‌లో కనిపిస్తుంది. జనరల్‌గా చెప్పాలంటే మరీ పర్టిక్యులర్‌గా చెప్పాలంటే టైమ్ రిమైనింగ్ అనేది మనకు చూపెడుతుందనమాట. ఓకే. సో, టాప్ రైట్ సైడ్‌లో. అండ్ ఇది మనకి నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఎన్నొస్తాయి స్పీకింగ్‌లో 33-36 క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది స్పీకింగ్ మాడ్యూల్ లోపల. మనకు అన్ని క్వెషన్స్ వస్తాయన్నమాట. ఈ క్వెషన్స్ ఏంటంటే మనకి బ్యాక్ టు బ్యాక్ వస్తాయి. ఓకే. ఒక క్వెషన్ తర్వాత మీరు ఒక క్వెషన్ ఆన్సర్ చేయగా వెంటనే మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేసి ఇంకో క్వెషన్‌కెళ్తారనమాట. ఈ 30 పైచిలుకు క్వెషన్స్ మీరు బ్యాక్ టు బ్యాక్ ఆన్సర్ చేస్తుంటారు. ఈ మధ్యలో 1 మినిట్ గాని, 30 సెకండ్స్ గాని, 40 సెకండ్స్ గాని రెస్టే ఉండదు. బ్యాక్ టు బ్యాక్ యూ విల్ బి ఆన్సరింగ్ ఇట్ అనమాట. స్పీకింగ్‌లో మనకి 7 రకాల క్వెషన్స్ ఉంటాయి. బట్ ఒక డమ్మీ క్వెషన్ ఉంటుంది. దాని పేరు వచ్చేసి ఏంటంటే పర్సనల్ ఇంట్రొడక్షన్. దాని ద్వారా మీకు ఏ స్కోరు ఇవ్వడం జరగదు. అందుకే దాన్ని నేను ఒక ఫార్మాలిటీ క్వెషన్ అంటాను. అందుకే 1+7 అని రాసాను. 7 టాస్క్ నుంచి మీకు ఎక్కువ, తక్కువ స్కోర్ వస్తుంది. బట్ ఈ ఫస్ట్ టాస్క్ పర్సనల్ ఇంట్రొడక్షన్ నుంచి స్కోర్ అనేది రాదు. మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేశాక స్పీకింగ్‌లోకి వెళ్ళే ముందు పర్సనల్ ఇంట్రొడక్షన్ వస్తుంది. అది మీ గురించి మీరు మాట్లాడతారు. మీ పేరేంటి? మీరు ఎక్కడి నుంచి? మీరు ఎందుకు పీటీ రాస్తున్నారు? మీరు ఫ్యూచర్‌లో ఎందుకు ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు? లాంగ్వేజ్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు? మీరు ఏమవుదాం అనుకుంటున్నారు? అనేది క్వెషన్స్ ఒక ప్యాటర్న్ ఇస్తారు మీకు. అంటే ఒక హింట్స్ ఇస్తారు కొన్ని వీటి గురించి మాట్లాడమని. మీరు ఒక 30 సెకండ్స్ మాట్లాడితే సరిపోతుంది. మీరు ఎంత అద్భుతంగా మాట్లాడినా, ఎంత చెత్తగా మాట్లాడినా కూడా దాని నుంచి స్కోర్ అనేది రావడం జరగదు. ప్లీజ్ గమనించండి. దాని పేరు వచ్చేసి పర్సనల్ ఇంట్రొడక్షన్. దీనిలో నేను అది కవర్ చేయట్లేదండి. అది అన్నెసెసరీ, అన్‌డ్యూ, అన్‌వాంటెడ్. బట్ నేనేం రికమెండ్ చేస్తానంటే ఎవరైనా పియర్సన్ పీటీ రాసేవాళ్ళు పర్సనల్ ఇంట్రొడక్షన్ యూజ్ చేసుకుంటే అదొక ట్రయల్ క్వెషన్ లాగా పనికొస్తుంది. కొద్దిగా వాళ్ళ భయాన్ని గానీ, వాళ్ళకున్న కొద్ది యాంగ్జైటీని గానీ పోగొడుతుందనమాట. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు దానిలో వాళ్ళ గురించి మాట్లాడడం వల్ల, కంఫర్టబుల్‌గా మాట్లాడడం వల్ల కొద్దిగా ఓపెన్ అప్ అయిపోయి స్పీకింగ్ బాగా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి పర్సనల్ ఇంట్రొడక్షన్‌ని వాడుకోండి మీ అడ్వాంటేజ్‌కి. ఇప్పుడు మనము స్పీకింగ్ మీకు
చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు చూపెడుతున్నాను. ఏ ఏ టాస్క్‌లున్నాయి, ఏం జేయాలి, ఎందులో నుంచి మనకి ఎక్కువ స్కోర్ వస్తదనేది మీకు నేర్పిస్తాను. రీడ్ అలౌడ్ అనేది మనకి మొట్టమొదటి టాస్క్ స్పీకింగ్ లోపల. దాని నుంచి మనకి 6-7 క్వెషన్స్ వస్తాయి. అసలేం జేయాలి దీనిలో అంటే, మనకొక పారాగ్రాఫ్‌ని స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది. ఆ పారాగ్రాఫ్‌ని మనము యాజ్ ఇట్ ఈస్‌గా ఫ్లూయెంట్‌గా చదవాలన్నమాట. ఓకే. సో, ఇట్స్ ఆల్ అబౌట్ రీడింగ్ ఎ పారాగ్రాఫ్. 6-7 క్వెషన్స్ వస్తాయి. అంటే 6-7 పారాగ్రాఫ్స్ యూ విల్ ఎండ్ అప్ రీడింగ్ అని. సో, స్పీకింగ్ స్కోర్ మనకి దీని ద్వారా నా ఎస్టిమేషన్ ఏంటంటే 18-21 మార్కులు వస్తాయి మీకు స్పీకింగ్ స్కోర్ దీని ద్వారా. అలాగే మీకు నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఇది అయిపోయాక ఈ 6-7 వచ్చాక మనకి రిపీట్ సెంటెన్స్ అనేది మొదలైపోతుంది. రిపీట్ సెంటెన్స్‌లో మనకి 10-12 క్వెషన్స్ వస్తాయి. ఈ రిపీట్ సెంటెన్స్ ఏం లేదండి, ఒక సెంటెన్స్‌ని విని దాన్ని మనము రిపీట్ చేయగలగాలి యాజ్ ఇట్ ఈస్‌గా. సో, అది రిపీట్ సెంటెన్స్ షార్ట్‌గా చెప్పాలంటే. అది చేసినప్పుడు మనము ఈ 10, 12 సెంటెన్సెస్ ఒకదాని తర్వాత ఒకటి బ్యాక్ టు బ్యాక్ చేసినప్పుడు 20-24 మార్క్స్ మనకి స్పీకింగ్‌లో వస్తాయి. దాంతో పాటు 15-18 మార్క్స్ మనకి లిసనింగ్‌లో కూడా వస్తాయన్నమాట. మూడోది డిస్క్రైబ్ ఇమేజ్. ఈ రీడ్ లౌడ్, రిపీట్ సెంటెన్స్ 2 అయ్యాక మనకి డిస్క్రైబ్ ఇమేజ్ అనేది మొదలవుతుంది. ఈ టాస్క్ పెద్దగా కాంప్లికేటెడ్ ఏం కాదండి. మనకి స్క్రీన్ పైన ఒక ఫ్లో చార్ట్ గాని, ఒక బార్ డయాగ్రామ్ గానివ్వండి, లేకపోతే ఒక టేబుల్ గానివ్వండి, ఒక ప్రాసెస్ డయాగ్రామ్ గానివ్వండి ఇవ్వడం జరుగుతుందనమాట. ఇచ్చేసి కొద్దిగా ఒక 25 సెకండ్ల ప్రిపరేషన్ టైమ్ ఇస్తారు. ఆ 25 సెకండ్లలో కొద్దిగా మనం ఇమేజ్‌తో ఫెమిలియర్ అయిపోయి మళ్ళీ ఈ 20 సెకండ్ తర్వాత 40 సెకండ్స్ టైమ్ ఇస్తారు. 40 సెకండ్స్‌లో మనము ఇమేజ్ గురించిన డిస్క్రిప్షన్ చెప్పాలనమాట. డిస్క్రైబ్ చేయాలి ఇమేజ్‌ని. అది ఈ టాస్క్ ఆల్ అబౌట్. వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్? Describe image is all about describing an image. That's it. In a brief manner. 5-6 క్వెషన్స్ వస్తాయి మనకు. అంతకుముందు తక్కువ వచ్చేవి పాత పీటీలో. ఇప్పుడు 5-6 వస్తున్నాయండి. ఈ 5-6 మనం సమర్థవంతంగా ఆన్సర్ చేస్తే 15-18 మార్క్స్ అనేవి మనకి డిస్క్రైబ్ ఇమేజ్‌లో వస్తాయి. చాలామంది డిస్క్రైబ్ ఇమేజ్ కొద్దిగా కంగారు పడుతుంటారు. మా క్లాసెస్‌లో మేము పర్ఫెక్ట్‌గా ట్రీట్ చేస్తాం డిస్క్రైబ్ ఇమేజ్. అండ్ నేను కూడా రీసెంట్‌గా టెస్ట్ తీసుకున్నప్పుడు మారిన తర్వాత తీసుకుంటే నా స్పీకింగ్ స్కోర్ 90 వచ్చిందండి. నాకేదైతే వర్కౌట్ అయిందో 90 తెచ్చుకోవడానికి మీకు నేను ఏదైతే ఇంప్లిమెంట్ చేశానో ఎగ్జామ్‌లో అదే నేర్పించడం జరుగుతుంది. సో, స్పీకింగ్, రైటింగ్, రీడింగ్, లిసనింగ్ అన్నింటికి కూడా ఇన్‌స్ట్రక్షన్ మా దగ్గర 90కి ఇవ్వడం జరుగుతుంది. మనకి థియరీ ఏముండదు. అంతా ప్రాక్టికల్‌గానే చెప్పడం జరుగుతుంది. ఎగ్జామ్‌లో ఏది వర్క్ అవుతుందో దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. సో, ఇంక లెట్స్ గెట్ బ్యాక్ టు ద సైడ్. వాట్ ఈస్ ఇట్? రీటెల్ లెక్చర్ అండి. మనకి రీటెల్ లెక్చర్ డిస్క్రైబ్ ఇమేజ్ తర్వాత వస్తుంది. దీని నుంచి మనకి 2 గాని, 3 గాని క్వెషన్స్ వస్తాయి. దీన్ని అసలు ఇదేంటి బేసిక్ ఒక చిన్న లెక్చర్ వింటాం మనం ఒక 45 సెకండ్స్, 1 మినిటో, 2 మినిటో లెక్చర్ వింటాం. విన్నాక ఒక 10 సెకండ్ల గ్యాప్ ఇస్తుంది పీటీ. ఆ 10 సెకండ్ల గ్యాప్ తర్వాత 45 సెకండ్లు మనకు టైం ఇస్తారనమాట. రీటెల్లింగ్ అంటే ఏంటి? మళ్ళీ చెప్పడం లెక్చర్‌ని. ఇదేంటి రీటెల్ లెక్చర్ అంటే మళ్ళీ ఒక లెక్చర్‌ని చెప్పడము. మన పదాల్లో, మన వర్డ్స్‌లో చెప్పడమే రీటెల్ లెక్చర్ బేసిక్‌గా. సో, మనం ఏం చేస్తాం ఫస్ట్ లెక్చర్ వస్తుంది. తర్వాత 10 సెకండ్ల ప్రిపరేషన్ టైమ్ వస్తుంది. ఆ 10 సెకండ్ల ప్రిపరేషన్ తర్వాత 45 సెకండ్ల రికార్డింగ్ జరుగుతుందనమాట. ఆ రికార్డింగ్ జరిగే క్రమంలో మనము ఈ లెక్చర్‌ని మన వర్డ్స్‌లో మనం చెప్పగలగాలి. అదే రీటెల్ లెక్చర్ అండి. మనకి ఇది చేసినప్పుడు ఈ 2, 3 క్వెషన్స్ పర్ఫెక్ట్‌గా ఆన్సర్ చేసినప్పుడు మనకు స్పీకింగ్ స్కోర్ అనేది 8-12 మార్క్స్ వస్తాయి. అండ్ లిసనింగ్ స్కోర్ కూడా 8-12 మార్క్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. ఇది మనకి స్పీకింగ్ పరంగా గానివ్వండి, లిసనింగ్ పరంగా గాని ఇంపార్టెంట్ టాస్క్ రీటెల్ లెక్చర్ అనేది. అండ్ మీకు ఈ టాస్క్ మీరు మంచి స్కోర్ తెచ్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ టాస్క్ మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రీటెల్ లెక్చర్ మనకు కనిపించే స్కోర్ ఇంతే. బట్ ఏందంటే ఇది నేర్చుకోవడం ద్వారా మనం చాలా కంఫర్టబుల్ అవుతాము పీటీ టెస్ట్‌తో. సో, ఖచ్చితంగా దీన్ని మీరు బాగా నేర్చుకోవాలి. తర్వాత ఆన్సర్ షార్ట్ క్వెషన్స్ అండి. ఇది పెద్దగా మనం దీన్ని పట్టించుకునే పని లేదు. దీనిలో ఏంటంటే సింపుల్‌గా వాట్ ఈస్ ది డివైస్ యూజ్డ్ ఫర్ చెకింగ్ ది బాడీ టెంపరేచర్ ఏంటంటే థర్మోమీటర్ కదా! సో, అంతే. అట్లాగా ఇన్ ఇన్ విచ్ ఏరియా ఆఫ్ ద హౌస్ సంబడీ కుక్స్ ఫుడ్ ఎక్కడ కిచెన్. సో, అట్లాంటి క్వెషన్స్ మనకి బేసిక్ క్వెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బేసిక్ క్వెషన్స్ మనము 1-4, 5 వర్డ్స్ వాడేసి ఆన్సర్ చేయొచ్చు. ఒక్క వర్డ్ ఆన్సర్ కూడా ఓకే. ఇది ఎందుకంటే వింతైన క్వెషన్ చూడండి. ఇది ఉండడం ఏంటంటే స్పీకింగ్‌లో ఉంది. వింత కాకపోతే స్పీకింగ్‌లో ఒక్క మార్క్ ఇవ్వదు మనకి. దీన్ని పెట్టడం ఏంటంటే వాళ్ళు ఉంచడం స్పీకింగ్‌లో ఉంచారు. బట్ ఏంటంటే స్పీకింగ్‌లో స్కోరే ఇవ్వదు. ఓకే. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా! అలాగే లిసనింగ్‌లో ఇదేంటంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 1 మార్క్ ఇవ్వచ్చు అంతే. సో, దీన్ని మీరు ఇగ్నోర్ చేసే పని లేదు. మీకు కంఫర్టబుల్‌గా ఉంటే ఏదైనా తెలిస్తే ఆన్సర్ చేయండి. లేకపోతే తెలియకపోతే ఐ డోంట్ నో అని చెప్పండి. లేకపోతే ఏదైనా మీకు తెలిసింది చెప్పండి. సమ్మరైజ్ గ్రూప్ డిస్కషన్. ఈ 5 టాస్క్‌లు అయ్యాక సమ్మరైజ్ గ్రూప్ డిస్కషన్. ఇది ఇంతకుముందు పీటీలో లేదండి. ఇప్పుడు కొత్తగా వచ్చింది. చాలా మందికి కంగారు ఉంది సమ్మరైజ్ గ్రూప్ డిస్కషన్స్. మన ఛానెల్‌లో సమ్మరైజ్ గ్రూప్ డిస్కషన్ పైన
ప్రాక్టికల్‌గా, చాలా ప్రాక్టికల్‌గా, చాలా నేనే డిస్క్రైబ్ చేసి అంటే నేనే సమ్మరైజ్ చేసి ఒక గ్రూప్ డిస్కషన్ క్వెషన్ నేను నోట్స్ రాసి చూయించి, నేను ఆన్సర్ చేసి చూయించడం జరిగింది. ఆ వీడియో ఉంటుంది. చూడండి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో సమ్మరైజ్ గ్రూప్ డిస్కషన్‌ది ఇస్తాను. దానిలో చూసి మీరు కంఫర్టబుల్ ఫీల్ ఐ మీన్ గెట్ కంఫర్టబుల్ విత్ థట్. ఓకే. సో, అది అరౌండ్ 25 మినిట్స్ సెషన్ అండి. టు ద పాయింట్ ఏం కావాలి, ఏం చేయాలి అన్ని దానిలో ఉన్నాయి. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. 2, 3 క్వెషన్స్ వస్తాయండి. వాట్ ఈస్ సమ్మరైజ్డ్ గ్రూప్ డిస్కషన్ అంటే ఒక ముగ్గురు స్టూడెంట్స్ గాని, ముగ్గురు వ్యక్తులు గానివ్వండి కాలేజ్‌లో, యూనివర్సిటీలో కూర్చొని మనకేంటంటే ఏదో ఒక అంశం గురించి డిస్కస్ చేస్తారు. ఓకే. రానున్న యాన్యువల్ డే గురించా, లేకపోతే వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్ సబ్మిషన్స్ గురించా, అసైన్‌మెంట్స్ గురించా, టైమ్ మేనేజ్‌మెంట్ గురించా ముగ్గురు కలిసి మాట్లాడుకుంటారు బేసిక్‌గా. పిచ్చాపాటి కబుర్లు ఒక దాని గురించి. ఓకే. సో, ఆ ఆడియో వచ్చేసి మనకి దగ్గర దగ్గర 3 నిమిషాలు రన్ అవుతుంది. ఆ 3 నిమిషాల ఆడియో రన్ అవుతున్నప్పుడు ఏంటంటే మనం నోట్స్ రాసుకొని ఆ నోట్స్ రాసుకొని ఆడియో అది అయిపోయాక వాళ్ళ డిస్కషన్ అయిపోయాక ఆ డిస్కషన్‌ని మనము 2 నిమిషాల లోపల సమ్మరైజ్ చేయాలన్నమాట. అసలు ఫస్ట్ వ్యక్తి ఏం చెప్పాడు, సెకండ్ వ్యక్తి ఏం చెప్పాడు, మూడో వ్యక్తి ఏం చెప్పాడనేది మనము చెప్పగలగాలన్నమాట. వాళ్ళు చెప్పిన ప్రతి అంశం కాదు, ముఖ్యమైన అంశాల్ని 3 వ్యక్తులు మాట్లాడిన ముఖ్యమైన అంశాలు మనం చెప్పగలగడమే ఈ సమ్మరైజ్ గ్రూప్ డిస్కషన్ అనే టాస్క్ అన్నమాట. పీటీ స్పీకింగ్‌లో కొత్తగా యాడ్ అయింది. కొద్దిగా మనకి మీరు వేరే టాస్క్‌తో కంపేర్ చేస్తే స్పీకింగ్‌లో కొద్దిగా ఇది కష్టంగానే అనిపిస్తుంది ముందుగా. బట్ మీరు ఒకసారి ఆ వీడియో చూడండి. మా క్లాసుల్లో అయితే మేము రెగ్యులర్‌గా టీచ్ చేస్తాం ఇది ఎట్లా చేయాలి ఏంటనేది. కాకపోతే మీకు జాయిన్ అవ్వలేకపోతే కనీసం ఆ వీడియో చూడండి. సమ్మరైజ్డ్ గ్రూప్ డిస్కషన్ మనకు వెయిటేజ్ వచ్చేసి 12-18 మార్కులు మనకి స్పీకింగ్ వెయిటేజు, 6-9 మార్కులు అనేది లిసనింగ్ వెయిటేజ్ అండి. సో, చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంది దీని లోపల. రెస్పాండ్ టు అ సిట్యుయేషన్. ఈ రెస్పాండ్ టు సిట్యుయేషన్ అనేది లాస్ట్ టాస్క్ స్పీకింగ్ లోపల. ఇది ఇంతకు ముందు లేదండి పీటీ అకాడమిక్‌లో. ఈ మధ్య అంటే ఆగస్ట్ 7థ్ రోజు ఇది యాడ్ చేయబడింది ఎగ్జామ్‌కి. దీని నుంచి కూడా 2, 3 క్వెషన్స్ వస్తాయి. ఇదేం లేదు. మీరు ఒక సిట్యుయేషన్‌లో మీకు ఒక సిట్యుయేషన్ నరేట్ చేస్తారనమాట. ఎలాగా అంటే మీకు కాలేజ్‌కి టైం అవుతుంది. ఓకే. మీరు ఎక్కాల్సిన బస్ ఎళ్ళిపోయింది. మీ ఫ్రెండ్ ఈ రూట్‌లో నుంచి ఎళ్తాడు. ఓకే. అతనికి కాల్ చేసి ఏం మాట్లాడతారు మీరు? పిక్ చేసుకోమని ఎట్లా చెప్తారు? సో, ఇలాంటి క్వెషన్ కాదు గానీ సింపుల్ ఇలాంటి క్వెషన్సే మీకు ఇస్తారనమాట. సో, వాటిని మనము ఆన్సర్ చేయగలగాలి. ఒక 40 సెకండ్స్ టైమ్ ఇస్తారు. మనకి ఎలా మాట్లాడతాం వేరే వాళ్ళతో అని చెప్పేసి. లేదు మనం సబ్మిట్ చేయాల్సిన ప్రాజెక్ట్ వర్క్ లేట్ అవుతుంది. మనం ఈ మండేనే సబ్మిట్ చేయాలి. కానీ మండే సబ్మిట్ చేయలేకపోయాము. రకరకాల కారణాల వల్ల థర్స్‌డే సబ్మిట్ చేస్తాము. ఇది ఎట్లా మాట్లాడతారు ఒక ప్రొఫెసర్‌తో? ఈ సిట్యుయేషన్ మీకిస్తే, ఈ సిట్యుయేషన్‌లో మీరుంటే ఏం జేస్తారు బేసిక్‌గా? సో, మనం ఏంటంటే సింపుల్‌గా అది వాళ్ళిచ్చిన సిట్యుయేషన్ అర్థం జేసుకోవాలి, ఇమాజిన్ జేసుకోవాలి. మనమే దాంట్లో ఉన్నాం అనుకోని మాట్లాడాలనమాట. దాని తాలూకు గూడా క్లాసెస్ మన ఛానెల్‌లో ఉన్నాయి. నేను యూట్యూబ్‌లో డిస్క్రిప్షన్ ఇస్తాను. కాకపోతే ఈ క్లాసెస్ కూడా ఏంటంటే మనకి తెలుగులో ఉండవండి. ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటాయి. రైట్. సో, రెస్పాన్స్ సిట్యుయేషన్‌లో మనకి స్కోర్ ఎంతంటే 8-12 మార్కుల స్కోర్ అనేది రావడం జరుగుతుంది. మనకి లిస్నింగ్ స్కోర్ 0, స్పీకింగ్ స్కోర్ ఎంత 8-12గా ఉంటుందన్నమాట. ఇది చాలా ఈజీ అండి. నేను ఒక సింపుల్ ప్రాసెస్ నేర్పించాను. నేను ఎగ్జామ్‌లో వాడి నేను స్కోర్ 90 తెచ్చుకున్న ప్రాసెస్ నేర్పించాను. అది ఫ్రీగానే పెట్టాం యూట్యూబ్‌లో. బట్ ఎవరైనా దానిపైన ఫీడ్‌బ్యాక్ గావాలి, పర్సనల్‌గా మనం క్లాస్‌లో జాయిన్ అయ్యి వినాలనుకుంటే యూ కెన్ జాయిన్ ద క్లాసెస్. నాట్ ఎ ప్రాబ్లమ్. సో, ఇవండి మనకి స్పీకింగ్‌లో ఉన్న టాస్క్‌లు. సో, మనం చెప్పాను గదా! రీటైల్ లెక్చర్ గానివ్వండి, రెస్పాండ్ టు సిట్యుయేషన్ గానివ్వండి, సమ్మరైజ్ గ్రూప్ డిస్కషన్ గానివ్వండి, మనము నోట్స్ తీసుకునే అవసరం ఉంటుంది ఎగ్జామ్ లోపల. చాలా మందికి కన్‌ఫ్యూజన్ నేనే పేపర్, పెన్ తీసుకెళ్ళాలా? పెన్సిల్ తీసుకెళ్ళాలా? ఆళ్ళిస్తారా? అసలు ఎట్లా ఉంటుందని అడుగుతారు. మొత్తం మీకు చూపెడుతున్నాను చూడండి. ఎగ్జామ్‌లో ఇదే ఇస్తారు మీకు ఇరేజబుల్ నోట్ బోర్డ్ అని. చూడండి ఒకసారి. చాలా హెల్ప్ అవుతుంది. మీకే యూట్యూబ్‌లో గూడా చూపెట్టరు ఇది. చూడండి ఒకసారి. ఇది ఈ ఇరేజబుల్ నోట్ బోర్డ్ ఇస్తారు. దీనిలో మల్టిపుల్ పేజెస్ ఉంటాయి మనకు. 1, 2, 3, 4 ఇది నేను కొద్దిగా రాసి పెట్టుకున్నాను దీనిలో నోట్స్. బట్ ఏంటంటే మీకు నోట్స్ లేకుండా ప్లెయిన్‌గా వస్తాయి అన్నమాట. సో, ఇంత పెద్దదిది చూసారా? ఓకే. ఇది ఏ4 కన్నా కొద్దిగా పెద్దగుంటుందన్నమాట. ఆ లామినేటెడ్ పేజెస్‌లో ఇలా వస్తుంది మీకు. దీనిపైన రాయడానికి ఈ పెన్ ఇస్తారు మీకు ఎగ్జామ్ సెంటర్‌లో. అంటే ఆ రూమ్‌లో ఎంటర్ అయ్యే ముందుగా మీకు 2 పెన్నులు ఇది ఇవ్వడం జరుగుతుంది. మీరేం క్యారీ చేయనక్కర్లేదు ఇలాంటిది. బయట కొననక్కర్లేదు. రైట్. మీరొక పాస్‌పోర్ట్‌తో కరెక్ట్ టైంకి ఎగ్జామ్‌కెళ్తే సరిపోతుంది. కరెక్ట్ టైం అంటూ ఒక అరగంట ముందు ఎగ్జామ్ షెడ్యూల్ అయిన అరగంట ముందు వెళ్తే సరిపోతుంది. మొత్తం వాళ్ళే ఇస్తారు. టెన్షన్ లేదు. ఇది చూడండి ఇరేజబుల్ నోట్ బోర్డ్. ఇది పెన్ అన్నమాట. మీరు ఎగ్జామ్‌లో రియలైజ్ అవుతారు. ఇదే నాకొచ్చిందని చెప్పేసి. అంటే ఇఫ్ యూ సీ ద సేమ్ థింగ్ ఇన్ ద ఎగ్జామ్ కమ్ బ్యాక్ అండ్ కామెంట్ హియర్ ఐ గాట్ ద సేమ్ ఇరేజబుల్ నోట్ బోర్డ్ అంటే. ఓకే. సో, ఎవరికైనా ఈ ఇరేజబుల్ నోట్ బోర్డ్ ప్రాక్టీస్ పర్పస్‌లో అవసరం ఉంటే వి హావ్ దెమ్. I keep the description. You can buy it from Amazon and other things. We have, I think we will keep them available soon, right? Okay, erasable note board గురించి మీకు ఐడియా వచ్చింది ఇప్పుడు.
అలాగే మనము మరి పియర్సన్ పీటీ స్పీకింగ్ అంతా ఏఐ అసెస్మెంట్ ఉంటుంది. మాన్యువల్ అసెస్మెంట్ కొత్తగా వచ్చింది. బట్ ఎట్లా మాట్లాడతాం మనం? ఏంటంటే ఒక హెడ్‌ఫోన్స్ అండ్ మైక్రోఫోన్ ఇట్లా ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామ్‌లో. ఇది పెట్టుకొని మాట్లాడతాము. ఇది చాలా సన్నగా ఉంది. మనకి ఎగ్జామ్ లెక్చర్ ఏంటంటే చాలా లావుగా ఉంటుందన్నమాట. హెవీ వన్ దే గివ్ యూ. అండ్ ఈ మైక్రోఫోన్ కూడా మనం ప్రాపర్‌గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మాట్లాడుతున్నాం అనుకోండి. ఇక్కడ మనకి కొద్దిగా దగ్గరుండేలాగా అడ్జస్ట్ చేసుకొని మాట్లాడాలి. మరీ ఇట్లా పెద్దది ఇచ్చారనుకోండి ఎగ్జామ్‌లో కొన్ని సెంటర్‌లో పెద్దగొస్తుంది. అప్పుడేంటంటే కొద్దిగా ఇక్కడ పెట్టుకొని మాట్లాడాలి. ఇక్కడ పెట్టుకొని మాట్లాడొద్దు ఎప్పుడు కూడా. సో, ఇలాగ మనము మన హెడ్‌ఫోన్స్‌ని సెట్ జేసుకోవాలి. హెడ్‌ఫోన్ చెకింగు, మైక్రోఫోన్ చెకింగ్ అనేది స్క్రీన్ వస్తుంది మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు అక్కడ చెక్ జేసుకోవచ్చు అక్కడ. ఈ పియర్సన్ పీటీ అకాడమిక్ ఎగ్జామ్ లోపల మనకి ముఖ్యంగా ఏంటంటే స్పీకింగ్ జరిగేటప్పుడు ఒక రూమ్‌లో ఒక ఎగ్జామ్ రూమ్ ఉంటుంది గదా! అది 15 సిస్టమ్స్ ఉంటాయి. అంటే 10, 15 మంది కూర్చొని ఒకే టైంలో ఎగ్జామ్ రాస్తారు గదా! సో, అప్పుడేంటంటే స్పీకింగ్ అప్పుడు మీరు మాట్లాడతారు. మీ క్వెషన్స్‌కి ఆన్సర్ స్క్రీన్ పైన వచ్చే క్వెషన్స్, హెడ్‌ఫోన్స్‌లో వచ్చే క్వెషన్స్ ఆన్సర్ ఇవ్వడానికి మీరు మాట్లాడతారు. అలాగే మీరు మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళు గూడా మాట్లాడతారనమాట. ఎందుకంటే వాళ్ళ ఎగ్జామ్ కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు ఇమాజిన్ చేసుకోండి ఒక టెస్ట్ సెంటర్‌లో ఒక మంచి సిటీలో ఒక హైదరాబాద్‌లో నాకు తెలిసిందంటే ఒక 10 సిస్టమ్స్, 15 సిస్టమ్స్ పెడతారు ఒక రూమ్‌లో. కొద్దిగా చిన్న సిటీ అనుకోండి. ఐయామ్ నాట్ సేయింగ్ గుడ్ ఆర్ బ్యాడ్ అబౌట్ ఎనీ సిటీ. విజయవాడ అనుకోండి. 4, 5 సిస్టమ్స్ మాత్రమే ఉంటాయని మన పిల్లలు రాసారు. వాళ్ళు చెప్పారు ఎగ్జామ్. ఇట్లా 4, 5 ఉన్నాయి సిస్టమ్స్ అని చెప్పేసి. చిన్న సిటీలో ఏంటంటే 4 ఉంటాయి. కొంచెం పెద్ద దానిలో ఏంటంటే 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, 20 కూడా ఉండొచ్చు అనమాట అక్రాస్ ద గ్లోబ్. సో, అట్లా మనకి నాయిస్ అనేది ఉంటుందండి. మనం దానికి యూజ్ టు అవ్వాలి నాయిస్‌కి. ఓకే. మన క్లాసెస్‌లో ఏంటంటే నేర్పిస్తాం ఎట్లా మనము నాయిస్‌కి యూజ్ టు అవ్వాలి స్పీకింగ్‌లో. ఎందుకంటే మనం మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు మాట్లాడితే మనం తడబడతాం. అంటే కొద్దిగా మనకి యాంగ్జైటీ అనేది ఉంటుంది. మనకి నాయిస్ మేనేజ్మెంట్ అనేది నేర్పిస్తాం. ఇప్పుడు మనము పియర్సన్ పీటీ అకాడమిక్ రైటింగ్ మాడ్యూల్ గురించి తెలుసుకుందాం. సో, ఫండమెంటల్‌గా మీ రైటింగ్ అంతా ఇలాంటి కీబోర్డ్ పైన అవుతుంది. నేను ఇప్పుడు చూపిస్తున్నట్టుగా కీబోర్డ్. ఈ కీబోర్డ్ అంటే ఈ కీబోర్డ్ కాదు బేసిక్‌గా. ఎగ్జామ్‌లో మనకు వైడ్ కీబోర్డ్ ఉంటుంది. రైట్. ఆ వైడ్ కీబోర్డ్ పైన మీరు టైపింగ్ అనేది చేస్తారనమాట. QWERTY కీబోర్డ్. సో, ఇదే కీబోర్డ్ జనరల్‌గా మనం వాడే కీబోర్డ్. సో, ఇదే సైజ్‌లో ఉంటుంది మనకి. రైట్. కీబోర్డ్ అనేది మోరాలెస్ ప్యాడ్స్ మన కీస్ కూడా ఇదే ఆహ్, ఉంటుంది. ఇట్లాగే ఉంటుంది మోరాలెస్. ఓకే. పెద్దగా హైట్‌లో ఏం రావు కీస్. ఎంబోసింగ్ కూడా ఇంతే ఉంటుంది. సో, ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. మనకి రైటింగ్ మాడ్యూల్ డ్యూరేషన్ అనేది ఫిక్స్ అండి. 40 మినిట్స్ కన్నా ఒక్క నిమిషం తక్కువ ఇవ్వరు. ఒక్క నిమిషం ఎక్కువ ఇవ్వరు. ఓకే. మీరెంత వాడుకుంటారనేది మీ ఇష్టం. ఓకేనా. సో, 40 మినిట్స్ అనేది డ్యూరేషన్ అండి. అండ్ ప్రతి క్వెషన్‌కి రైటింగ్ మాడ్యూల్‌లో దాని ఎక్స్‌క్లూజివ్ టైమ్ అనేది ఉంటుందన్నమాట. సో, మనకి 2 రకాల టాస్క్‌లు ఉంటాయి రైటింగ్ మాడ్యూల్‌లో. 2 రకాల టాస్క్‌లు. అవేంటో కూడా మనం చూద్దాము ముందు ముందు. నంబర్ ఆఫ్ క్వెషన్స్ 2 రకాల టాస్క్‌లు ఉంటాయి. మొత్తం క్వెషన్స్ అన్ని కలిపితే 3 40 నిమిషాల్లో 3 క్వెషన్స్ ఆన్సర్ చేస్తాను. అసెస్మెంట్ వచ్చేసి మరి నేను ఆహ్, ఒక ఎస్సే గాని రాసినప్పుడు, ఒక సమ్మరీ గాని రాసినప్పుడు, ఒక పర్టిక్యులర్ ఆన్సర్ ఇచ్చినప్పుడు అసెస్మెంట్ ఎవరు చేస్తారు? అసెస్మెంట్ ఏంటంటే మనకి 2 విధాలుగా జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి స్కోర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత హ్యూమన్ రేటర్ విల్ బి ఆల్సో అసెసింగ్ ద ఆన్సర్ అనమాట. వెరిఫికేషన్ అనేది జరుగుతుంటుంది. మనకి ఎలా జరుగుతుంది, ఎందులో ఎక్కువ జరుగుతుందో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం రైటింగ్‌లో ఏ టాస్క్‌లు ఉన్నాయి, వాటి స్కోర్ ఎంతో కూడా చూద్దాము. సమ్మరైజ్ రిటెన్ టెక్స్ట్ అనేది ఫస్ట్ టాస్క్ రైటింగ్ లోపల. దీని లోపల ఏంటంటే ఒక ప్యాసేజ్ మనకిచ్చేసి, ఆ ప్యాసేజ్‌ని ఒక సెంటెన్స్‌లో సమ్మరైజ్ చేయమంటారు. అంటే మనకు ఒక ప్యాసేజ్ గాని, పారాగ్రాఫ్ గాని, ఆ ప్యాసేజ్‌ని మనం చదివి అర్థం చేసుకొని ఒక్క సెంటెన్స్‌లో రాయాలన్నమాట. ఆ ప్యాసేజ్ ఎసెన్స్ ఆ సెంటెన్స్‌లో ఉండాలి. అది సమ్మరైజ్ రిటెన్ టెక్స్ట్ అంటే. సో, అలాంటివి మనకి ఎన్నొస్తాయి క్వెషన్స్? 2 వస్తాయి ఎగ్జామ్‌లో. ఆ 2 క్వెషన్స్‌ని మనం పర్ఫెక్ట్‌గా ఆన్సర్ చేసినప్పుడు ఏంటంటే దగ్గర దగ్గర మనకు 30 మార్కులు వస్తాయి రైటింగ్ లోపల. 20 మార్కులు వస్తాయి రీడింగ్ లోపల. అలాంటి స్కోర్ మనకొస్తుంది సమ్మరైజ్ రిటెన్ టెక్స్ట్ అంటే. ఏం లేదు, ఒక ప్యాసేజ్‌ని గాని, పారాగ్రాఫ్‌ని గాని చదివి దానిని ఇన్ షార్ట్‌గా 1 సెంటెన్స్‌లో రాయగలగడం అన్నమాట అది. రైట్ ఎస్సే మనకి. రైట్ ఎస్సే ఏంటంటే ఒక్కటే ఎస్సే వస్తుంది అప్డేటెడ్ పీటీ లోపల. రెండో ఎస్సే రాదు. కేవలం ఆ ఎస్సేకి మనకి పర్ఫెక్ట్‌గా ఆన్సర్ చేసినట్టయితే దగ్గర దగ్గర 35 మార్కులనేవి ఇవ్వడం జరుగుతుంది. ఒక్క ఎస్సేకి మాత్రమే. ఓకేనా. సో, ఎస్సే నుంచి మనకి కేవలం రైటింగ్ స్కోర్ వస్తుంది. కాకపోతే ఈ ఒక్క ఎస్సే నుంచి మనకు చాలా ఎక్కువ రైటింగ్ స్కోర్ వస్తుంది. 90 మార్కులు రైటింగ్‌లో, ఆ 90 మార్కులు 35 మార్కులు ఎస్సే నుంచి వచ్చే అవకాశం ఉంది. 30 మార్కులు ఏంటంటే మనకి రిటెన్ టెక్స్ట్ నుంచి వచ్చే అవకాశం ఉంది. 30, 65 అయ్యాయి మొత్తం మనకి. టోటల్ ఇక్కడ చూస్తుంది రైటింగ్ స్కోరు. రైటింగ్ స్కోర్ వచ్చేసి మాక్సిమం స్కోర్ 90 స్కోర్ రిపోర్ట్‌లో మరి. మిగతావి ఎక్కడి నుంచి వస్తాయో మీకు చూపిస్తా. చూద్దాం. సో, ఈ రెండైతే మీకు తెలుసు. ఫస్ట్‌ది, సెకండ్‌ది రైటింగ్ మాడ్యూల్‌కి సంబంధించిన టాస్క్‌లనమాట. ఈ మూడోది మీరు చూసేది ఏంటంటే సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్. ఇది లిసనింగ్‌కి సంబంధించిన టాస్క్. ఒకటే క్వెషన్ వస్తుంది ఎగ్జామ్‌లో. ఆ ఒక్క క్వెషన్‌ని మీరు పర్ఫెక్ట్‌గా ఆన్సర్ చేస్తే మీకు దగ్గర దగ్గర 10 మార్కులు అనేవి రైటింగ్‌కి యాడ్ అవుతాయి.
వినండి, ఇది లిసనింగ్ మాడ్యూల్‌కి సంబంధించిన క్వెషన్ టైప్. దీన్ని మీరు లిసనింగ్‌లో పర్ఫెక్ట్‌గా ఆన్సర్ చేస్తే మీకు రైటింగ్‌లో 10 మార్కులు ఇస్తుంది. దీని గురించి లిసనింగ్‌లో వచ్చినప్పుడు చెప్తాను. రైట్ ఫ్రమ్ డిక్టేషన్ ఇది కూడా లిసనింగ్‌కి సంబంధించిన టాస్కే. దీన్ని కూడా మనం పర్ఫెక్ట్‌గా ఆన్సర్ చేసినట్టయితే అది మన రైటింగ్ స్కోర్‌కి దోహదపడుతుంది. ఎన్ని మార్కులు ఇస్తుంది? 15 ఇస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, మనకి దగ్గర దగ్గర 30, 65, 75 ప్లస్ 15, 90 మార్కులు ప్రమారమే వచ్చిందా. సో, ఈ క్యాలిక్యులేషన్స్ ఏంటంటే అండి, ఎక్కడ కూడా పియర్సన్ పీటీ అఫీషియల్‌గా ఈ క్యాలిక్యులేషన్స్ ఇవ్వదు. నా యొక్క ఎగ్జామ్ ఎక్స్‌పీరియన్సెస్‌ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జామ్ రాసున్నా కాబట్టి రియల్ ఎగ్జామ్, ఆ ఎగ్జామ్ ఎక్స్‌పీరియన్సెస్, నా టీచింగ్ ఒక 10, 12 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్, నా స్టూడెంట్స్ కోర్సు, ఒక వందల కొద్ది స్కోర్ కార్డులు మనం అనలైజ్ చేసిన ఎక్స్‌పీరియన్స్‌ని యూజ్ చేసుకొని క్యాలిక్యులేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకేమన్నా దీని గురించి క్వెషన్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్‌లో టైప్ చేయండి. మీ క్వెషన్స్ ఐ విల్ ట్రై టు ఆన్సర్. మనం రైటింగ్ లోపల అసెస్మెంట్ సరే, వేరే ఎగ్జామ్స్ రాసినప్పుడు మనము పేపర్ పైనో సిస్టంలోనో రాస్తాము మన రైటింగ్ ఆన్సర్స్. ఒక హ్యూమన్ రైటర్ అనే అతను ఆవిడ మన ఆన్సర్స్ అనేది అసెస్ చేయడం జరుగుతుంది కదా. సో మరి పియర్సన్ పీటీలో ఎట్లా ఉంటుంది? మొన్నటి వరకు అంటే ఆగస్టు 7th కన్నా ముందు వరకు రైటింగ్ ఆన్సర్స్ అనేవి కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాత్రమే అనలైజ్ చేయబడేవి. మీకు స్కోర్ అనేది మీ రైటింగ్ ఆన్సర్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే ఇస్తూ ఉండేది. కానీ ఇప్పటి నుంచి ఇది మారింది. మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసెస్మెంట్ స్కోర్‌తో పాటు హ్యూమన్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఎలాగో నేను చెప్తా. దీనిలో ఏంటంటే మీరు రాసిన ఆన్సర్ మొట్టమొదటగా ఏఐ అనేది అసెస్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజింగ్ సర్టెన్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్ ఆఫ్ థాట్ అల్గోరిథమ్స్ మీ ఆన్సర్‌ని అది అనలైజ్ చేసి, చూసి కరెక్ట్‌గా రాసారా లేదా, ప్రతి ఒక్క అంశము ఆన్సర్ క్వాలిటీ బావుందా లేదా, గ్రామర్ బావుందా లేదా, వొకాబులరీ బావుందా లేదా అన్నీ అదే ఫస్ట్ టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేసి ఒక ఎక్స్ స్కోర్ అనేది ఇస్తుంది. మరి ఎక్స్ స్కోర్ వచ్చాక ఏంటంటే మళ్ళీ ఆన్సర్ ఏంటంటే హ్యూమన్ పంపిస్తారు. హ్యూమన్‌కి ఏంటి ఓన్లీ కంటెంట్ చెక్ చేయమని పంపిస్తారు. అంటే ఒక 4 ఏరియాస్‌లో ఏఐ చెక్ చేస్తే ఒకటే ఏరియా కంటెంట్ ఏరియాని హ్యూమన్‌కి ఇస్తారనమాట. ఎందులో సమ్మరైజ్ రిటెన్ టెక్స్ట్‌లో. ఐ థింక్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ యూ టాస్క్ వైస్. ఇప్పుడు సమ్మరైజ్ రిటెన్ టెక్స్ట్ చూద్దాం. సమ్మరైజ్ రిటెన్ టెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ మీ అసెస్మెంట్ అయిపోయి ఆన్సర్‌కి ఏఐ స్కోర్ ఇచ్చాం. ఓకేనా. ఎన్ని మార్కులు రావాలి మీకు? ఒకదానికి 15 మార్కులు రావాలి. అంతే కదా. రెండింటికి 30 అన్నప్పుడు దగ్గర దగ్గర ఒకదానికి 15 మార్కులు వచ్చాయి అనుకుందాం. ఏఐ అసెస్ చేసింది మీకు 15 మార్క్స్ ఇచ్చింది. ఏ ఏరియాస్ చూస్తుంది ఏఐ? కంటెంట్ చూస్తుంది, వొకాబులరీ చూస్తుంది, గ్రామర్ చూస్తుంది, ఆ తర్వాత ఫార్మ్ చూస్తుంది. ఈ నాలుగింటిని అది అబ్జర్వ్ చేసేసి మీకు 15 మార్కులు ఇచ్చింది. లెట్స్ సే కంటెంట్ స్కోర్ 5 మార్కులు ఇచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ అంతే. మీరు రాసిన సమ్మరీని హ్యూమన్ పంపిస్తారు. హ్యూమన్ రేటర్ హెచ్ఆర్‌కి పంపిస్తారు. సో, హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్సెస్ కాదు, హ్యూమన్ రేటర్ ఇక్కడ. హ్యూమన్ రేటర్‌ని పంపిస్తారు. హ్యూమన్ రేటర్ ఏం చేస్తారంటే కంటెంట్ చెక్ చేస్తాడు. ఈ రాసిన సమ్మరీ రిలవెంట్‌గా ఉందా లేదా? ఈ రాసిన సమ్మరీ సఫిషియంట్‌గా ఉందా లేదా అని చూస్తాడనమాట. సో, సిస్టమ్ ఒక స్కోర్ ఇచ్చుంటది. 5 మార్కులు ఇచ్చిందనుకోండి సిస్టమ్. ఈ హ్యూమన్ కూడా 5 ఇవ్వాలనమాట. దేనికి? కంటెంట్‌కి. 5 సిస్టమ్ ఇస్తే 5 హ్యూమన్ ఇవ్వాలి. ఈ 2 ఒకేలాగా వచ్చినప్పుడు దగ్గర దగ్గర వచ్చినప్పుడు ఏంటంటే 3 అసెస్మెంట్ జరగదు. కానీ ఏంటంటే ఈ 2 కరెక్ట్‌గా లేవు. ఏఐ ఏమో 5 ఇచ్చింది, హ్యూమన్ ఏమో 3 ఇచ్చాడు. ఏఐ ఏమో 3 ఇచ్చింది, హ్యూమన్ ఏమో 5 ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా డిస్క్రిపెన్సీ వస్తే ఏంటంటే మళ్ళీ సెకండ్ హ్యూమన్ రేటర్‌కి మీ ఆన్సర్‌ని అప్పజెప్పడం జరుగుతుందనమాట. సో, అట్లాగా. ఇది ఎప్పుడు జరుగుతుందంటే బేసిక్‌గా ఎవరైనా బాగా ప్రాచుర్యంలో ఉన్న టెంప్లేట్స్ వాడడం వల్ల ఇదనేది జరగడానికి సంభవం ఉందండి. ఓకేనా. జరగని అవకాశం ఉంది. లేదు మీ ఆన్సర్ అసలు చాలా వియర్డ్‌గా ఉంది ఆన్సర్ అన్నప్పుడు కూడా అవకాశం. సో, నా సజెషన్ ఏంటంటే సమ్మరైజ్ రిటెన్ టెక్స్ట్‌కి ఎవరైనా ఇస్తున్నా సరే ఒక టెంప్లేట్‌ని వాడొద్దండి. దానికి ఒక ప్రాసెస్ ఉంది. చేసే విధానం సింపుల్ ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఫాలో చేస్తే మనకు స్కోర్‌లు వస్తాయి. మా క్లాసెస్‌లో క్లియర్‌గా టీచ్ చేస్తాము. ప్రాక్టికల్‌గా రీసెంట్‌గా ఏది వాడితే స్కోర్ వచ్చిందో అదే చెప్తాం. ఎందుకంటే ఒక్కసారి ఎగ్జామ్ తీసుకొని ఊరుకునేది లేదు మేము. ప్రతిసారి ఎగ్జామ్ నేను తీసుకుంటాను, నా స్టూడెంట్ తీసుకుంటారు. మాకు ఎప్పుడు ఎగ్జామ్‌లో అప్డేట్ ఉంటాం కాబట్టి వి విల్ బి ఏబుల్ టు టీచ్ యూ ద మోస్ట్ అప్డేటెడ్ థింగ్స్. ఓకే. అబౌట్ సమ్మరైజ్ రిటెన్ టెక్స్ట్. ఎస్సే చూద్దాం ఇప్పుడు. ఎస్సే ఫస్ట్ ఎవరైనా లైక్ చేస్తారు యాజ్ యూజువల్‌గా ఏఐ అసెస్ చేస్తుంది. సరే, ఏఐ అనేది మీ ఎస్సేకి ఒక ఎక్స్ స్కోర్ ఇచ్చింది. అప్పుడు ఆ ఎక్స్ స్కోర్ అదే ఫైనల్ అవ్వదు కదా. హ్యూమన్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. హ్యూమన్ వెరిఫికేషన్ 3 అంశాల మీద అవుతుంది ఎస్సేలో. ఒకటేంటంటే మీ కంటెంట్. మీరు రాసిన ఎస్సే ఆన్సర్ రిలవెంటా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ అది మొబైల్ ఫోన్ యూసేజ్ గురించి ఉంది. మీరు ఆటోమొబైల్ యూసేజ్ గురించి రాసారనుకోండి, ఇర్రెలవెంట్ అవుద్ది కదా. సో, ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే రెలవెంట్‌గా ఉందా లేదా? ఏఐ చెక్ చేస్తుంది. హ్యూమన్ కూడా చెక్ చేస్తాడు. రెండోది ఏంటంటే సఫిషియెంట్‌గా ఉందా లేదా? తగినంత ఆన్సర్ రాసారా లేదా? అది కూడా ఏఐ, హ్యూమన్ 2 అసెస్ చేస్తాయంట. ఓకేనా. మరి హ్యూమన్ ఇంకేవి ఎక్కువ చూస్తాడంటే ఏఐతో పాటు హ్యూమన్ ఓన్లీ కంటెంట్ ఒకటే చెక్ చేయడు. హ్యూమన్ ఏంటంటే స్ట్రక్చర్ ఎస్సే ఫస్ట్ ఇంట్రొడక్షన్ రాసారా లేదా? తర్వాత బాడీ ఆన్ ఉందా? తర్వాత బాడీ 2 ఉందా లేదా? తర్వాత కంక్లూషన్ ఉందా లేదా?
స్ట్రక్చర్ కరెక్ట్ ఉందా? డెవలప్‌మెంట్ ఎట్లొచ్చింది ఎస్సేది? అంటే ప్రాపర్‌గా డెవలప్ చేసారా ఎస్సేని? లేకపోతే అంతా చిందరవందరగా రాసారా? ఇది డెవలప్‌మెంట్‌కి సంబంధించింది. కోహెరెన్స్ సెంటెన్సెస్ అన్నీ కనెక్షన్‌లో ఉన్నాయా? లేకపోతే అసలు కనెక్షన్ డిస్‌కనెక్టెడ్‌గా ఉన్నాయా? కోహెరెన్స్ అనేది సెంటెన్స్ మధ్యలో కనెక్షన్ బాగుందా? లేకపోతే డిస్‌కనెక్ట్ అయిపోయా సెంటెన్స్ అనేది కోహెరెన్స్. స్ట్రక్చర్, డెవలప్‌మెంట్, కోహెరెన్స్ ఇది హ్యూమన్ చెక్ చేస్తాడు. ఆ తర్వాత లెక్సికల్ రిసోర్స్ మీరు మీ ఎస్సే రాయడానికి మంచి క్వాలిటీ ఇంగ్లీష్ వర్డ్స్ వాడారా? లేదా? లేకపోతే అన్ని బేసిక్ వర్డ్స్ వాడేసారా? బేసిక్ వర్డ్‌కి మరి క్వాలిటీ వర్డ్‌కి తేడా ఏంటంటే నేను సింపుల్‌గా చెప్తాను. మోడిఫై, చేంజ్ అనేది బేసిక్ వర్డ్స్. అమెండ్ ఓకే. అమెండ్‌మెంట్ అవేంటంటే కొద్ది పెద్ద లెవెల్ వర్డ్స్ కదా! సో, మీ ఎస్సేలు ఏంటంటే కొద్ది వర్డ్స్ ఏంటంటే కొద్ది శాతం వర్డ్స్ మీరు కాంప్లికేటెడ్ వర్డ్స్ రాయాల్సి ఉంటది. హై అండ్ సోఫిస్టికేటెడ్ వర్డ్స్ రాయాల్సి ఉంటది. సో, మీరు రాసారా లేదా అనేది ఏంటంటే మెషిన్ చూస్తుంది. ఆ తర్వాత హ్యూమన్ చూస్తారు. సో, ఎస్సేలో హ్యూమన్ ఎవాల్యుయేటర్ అనేది హెచ్ఆర్ఆర్ హ్యూమన్ రేటర్ అనేవాడు అతను ఆమె 3 చూస్తారండి. కంటెంట్ రిలవెంటా? సఫిషియెంట్ కాదా? ఓకే. రిలవెంటా? సఫిషియెంటా? కాదా? రెండోది స్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అండ్ కోహెరెన్స్ బాగా డెవలప్ చేశారా ఎస్సేని? పారాగ్రాఫ్స్ మధ్యలో, సెంటెన్సెస్ మధ్యలో మంచి లాజికల్ కనెక్షన్ ఉందా లేదా అని చూస్తారు. మూడోది ఏంటి లెక్సికల్ రిసోర్స్ అంటే ఎంత మంచి ఇంగ్లీష్ వర్డ్స్ వాడారు మీరు ఇడియమ్స్ గానీ, ఫ్రేజెస్ గానీ, కొలొకేషన్స్ గానీ మంచి మంచివి వాడారా లేదా అనేవి ఈ 3 చెక్ అవుతాయి. సో, ఏంటంటే మునుపటిలాగా ఏదో 250 వర్డ్స్, 300 వర్డ్స్, 250 వర్డ్స్, 230 వర్డ్స్ ఉన్న టెంప్లేట్‌ని హ్యాపీగా చక్కగా బట్టి కొట్టేసి 2, 3 స్టేట్‌మెంట్ మధ్యలో రాసేస్తే పనవ్వదు. ఓకేనా? ఇది మేము ప్రాక్టికల్ గూడా టెస్ట్ చేసాం. అవ్వట్లేదు. సో, కలక ఏంటంటే మీ ప్రిపరేషన్ అనేది స్టైల్ మార్చండి. అండ్ ముఖ్యంగా అతి ముఖ్యంగా ఏంటంటే మీకు యూట్యూబ్ లోపల ఇక్కడ ఏ టాస్క్ అయినా గాని పీటీలో ఒక పాపులర్ టెంప్లేట్ ఉందంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పనేంటంటే దాన్ని అస్సలు ఫాలో అవ్వద్దు. ఎందుకంటే మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా దొరికిపోతారు. ఎందుకంటే అందరూ అదే వాడతారు. మీరు అదే వాడతారనమాట. సో, ఇట్ బికమ్స్ ఈజియర్ ఫర్ ద ఏఐ అండ్ ఆల్సో ఫర్ హ్యూమన్ అసెసర్ ఆర్ హ్యూమన్ రేటర్ టు ట్రాక్ అండ్ ఐడెంటిఫై యువర్ టెంప్లేట్. సో, ప్లీజ్ అండర్‌స్టాండ్ ఇట్. సో, ఇది రైటింగ్ బేసిక్స్ అండి మనకి. సమ్మరైజ్ రిటన్ టెక్స్ట్‌లో మనకి 10 నిమిషాలు ఒక క్వెషన్‌కి, ఎస్సేలో ప్రతి క్వెషన్‌కి అంటే ఒకటి ఒకటి 20 నిమిషాలు ఉంటుందన్నమాట. ఇది 10, 10 నిమిషాలు ఫస్ట్ క్వెషన్‌కి 10 నిమిషాలు, సెకండ్ క్వెషన్‌కి 10 నిమిషాలు, ఎస్సేకి ఒక్క క్వెషన్‌కి 20 నిమిషాలు. సో, 10, 10, 20 ఈ ఒక్క 20 40 నిమిషాలు అనేది డ్యూరేషన్. మీరు ఒక్క సమ్మరీ టైం 10 నిమిషాల్లో ఎంతైనా మిగిలించి నెక్స్ట్ దానికి ఫార్వర్డ్ చేయలేరండి. క్యారీ ఫార్వర్డ్ ఉండదనమాట. క్యారీ ఫార్వర్డ్ అవ్వదు టైము. ఫస్ట్ సమ్మరీకి 10 నిమిషాలు అనుకోండి. 10 నిమిషాలు మీరు వాడండి, వాడకపోండి. నెక్స్ట్ క్వెషన్ మీకు 10 నిమిషాల నుంచే స్టార్ట్ అవుతుంది. లేదు ఫస్ట్ క్వెషన్ 5 నిమిషాల్లో ఫినిష్ చేస్తాడు. నెక్స్ట్ క్వెషన్ 15 నిమిషాల నుంచి స్టార్ట్ అవ్వదు. దేర్ ఇస్ నో టైమ్ క్యారీడ్ ఫార్వర్డ్. రైట్? ఇట్ ఈస్ కాల్డ్ వాట్ ఎన్టీఆర్ టైమ్ ఇన్ మై క్లాసెస్. వాట్ ఈస్ ఎన్టీఆర్ టైమ్? నాట్ జూనియర్ ఆర్ సీనియర్ ఎన్టీఆర్ అండి. ఎన్టీఆర్ అంటే నాన్ ట్రాన్స్ఫరబుల్ టైమ్. ఇది క్వెషన్ టు క్వెషన్ మధ్యలో ట్రాన్స్ఫర్ అనేది టైం ఉండదు. ఏ క్వెషన్‌కి ఇచ్చిన టైంలో ఆ క్వెషన్‌ని ఫినిష్ చేసుకోండి. లేకపోతే వదిలేసుకోండి అంతే. అట్లాగా ఉంటుంది టైం. సో, మనకు 90 మార్కులు మీకు కాలిక్యులేషన్ అర్థమైంది కదా ఇప్పుడు. సో, ఇవన్నమాట. ఈ 4 టాస్క్‌ల నుంచి మనకు 90 మార్కులు వస్తాయి. సో, ఈ మధ్య కాలంలో ఏంటంటే ఇంకొక ఇన్పుట్ మీకు ఇస్తాను. పిల్లలు ఏంటంటే చాలా మట్టుకు స్టూడెంట్స్‌కి స్కోర్ దేనిలో అంటే స్పెల్లింగ్స్‌లో పోతుంది. స్పెల్లింగ్స్ చాలా 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 దెబ్బతీస్తున్నాయి స్కోర్‌ని. మా క్లాసెస్ ఏంటంటే ఇన్ అవర్ క్లాసెస్ వి హావ్ స్పెల్లింగ్ ఇంప్రూవ్‌మెంట్ మాడ్యూల్ ఉందొకటి. అది ప్రాక్టీస్ చేసుకుంటే మేమంటే రీసెంట్‌గా ఒక 500 స్పెల్లింగ్స్‌ని ఐడెంటిఫై చేసినాం పియర్సన్ పీటీ రెగ్యులర్‌గా వచ్చే స్పెల్లింగ్స్‌ని. ఆ రెగ్యులర్‌గా వచ్చే స్పెల్లింగ్స్‌ని అన్నిటిని కూర్చి వి హావ్ మేడ్ వన్ మాడ్యూల్. ఆ మాడ్యూల్ ఎవరైనా ప్రాక్టీస్ చేస్తుంటే రెగ్యులర్‌గా ఏంటంటే వాళ్ళకి స్పెల్లింగ్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అయిపోతున్నాయి. సో, అట్లా అదే రెగ్యులర్‌గా వచ్చే స్పెల్లింగ్స్ అన్నీ మేము గ్యాదర్ చేసి చేసాం మాడ్యూల్. మా పోర్టల్‌లో ఉంది. దీని ద్వారా మనకి రైటింగ్ అనేది అయిందండి. సో, ఇప్పుడు మనకి స్పీకింగ్, రైటింగ్, స్ట్రక్చర్, ఫ్లో, ప్యాటర్న్ తెలుసుకున్నారు. ఇప్పుడు మనము రీడింగ్ చూద్దాం. అప్డేటెడ్ పీటీలో రీడింగ్. మనకి టైమ్ వచ్చేసి పీటీ రీడింగ్‌లో 23 నిమిషాలు, 24 నిమిషాలు, 25 నిమిషాలు వస్తుంది. నేను ఎగ్జామ్ రాసినప్పుడు రియల్ ఎగ్జామ్ నాకు 23 నిమిషాలు మాత్రమే ఇచ్చారు. ఈ టైం ఏంటంటే ఎంతైతే మీకు టైం ఇస్తారో పీటీ రీడింగ్‌లో ఈ టైం అనేది కామన్ టైం అన్నమాట. అంటే ఒక 15-16 క్వెషన్స్ మనకొచ్చే అవకాశం ఉంది. పియర్సన్ పీటీ ఎగ్జామ్‌లో భాగంగా రీడింగ్‌లో భాగంగా ఈ 15, 16 క్వెషన్స్ ఏంటంటే మనము ఈ 23 నిమిషాల్లోనే ఆన్సర్ చేయాలన్నమాట. సో, మొదటి క్వెషన్‌కి, సెకండ్ క్వెషన్‌కి, థర్డ్ క్వెషన్‌కి ఇట్లా ప్రతి క్వెషన్‌కి ఇండివిడ్యువల్‌గా మీకు టైం ఇవ్వడం జరగదు. అన్నింటికి కలిపి ఆ 15, 16 క్వెషన్స్ కలిపి ఒక టైం 23 నిమిషాలు, 24 నిమిషాలు మీకు అలొకేట్ చేయడం జరుగుతుంది. ఆ అల్లొకేటెడ్ టైం మనకేంటంటే టాప్ రైట్ హ్యాండ్ సైడ్‌లో కుడివైపు స్క్రీన్
దగ్గర దగ్గర పీటీలో 21 ఇంచుల మానిటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానిలో ఏందంటే టాప్ రైట్ హ్యాండ్ సైడ్‌లో మనకి టైమ్ అనేది డిస్‌ప్లే అవుతుందన్నమాట. రిమైనింగ్ టైమ్ చూపెడుతుంది అది. రైట్. ఓకే. నంబర్ ఆఫ్ క్వెషన్స్ రమారమిగా మనకి 15 క్వెషన్స్ వస్తాయి. చూడండి 15 క్వెషన్స్‌ని 23 నిమిషాల్లో మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. చాలా అంటే కొంచెం ట్రిక్కీ అయిపోయింది రీడింగ్ ఏంటంటే మనకి. తక్కువ టైంలో ఎక్కువ క్వెషన్స్ ఆన్సర్ చేసేది మనకి ఉందన్నమాట ఇప్పుడు పియర్సన్ పీటీలో. అది ఇంపార్టెంట్ అయిపోయింది రీడింగ్‌లో. సో, టోటల్ టైప్స్ ఆఫ్ టాస్క్స్ మనకి రీడింగ్ మాడ్యూల్‌లో వచ్చేసి 5 రకాల టాస్క్‌లనేవి ఉన్నాయి రీడింగ్‌లో. 5 రకాల టాస్క్‌లు. సో, దీనిలో ఏంటంటే 2 రకాల టాస్క్‌లు. ఈ 5 2 చాలా చాలా ఇంపార్టెంట్. అవి మీకు చూపెడతాను నేను చార్ట్‌లో. సో, రీడింగ్ స్కోర్ మీకు కంట్రిబ్యూషన్ ఇక్కడ ఉంది చూడండి ఒకసారి. మీకు ఫ్లో కూడా ఇట్లానే వస్తుందండి ఎగ్జామ్‌లో. ఫస్ట్ వచ్చేసి మనకి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ డ్రాప్ డౌన్. ఒక పారాగ్రాఫ్ మధ్యలో 4 5 6 గ్యాప్స్ ఇస్తారు. గ్యాప్స్ అంటే బ్లాంక్స్. ఆ ప్రతి బ్లాంక్ దగ్గర, ప్రతి గ్యాప్ దగ్గర మనకొక డ్రాప్ డౌన్ బటన్ ఉంటుందండి. ఆ డ్రాప్ డౌన్ బటన్ మనం క్లిక్ చేసినప్పుడు ఒక 4 ఆప్షన్స్ ఇస్తుంది. ఆ బ్లాంక్ దగ్గర ఏ వర్డ్ సూటబుల్ అనేది. ఆ 4 నుంచి మనం ఒక సూటబుల్ వర్డ్ అనేది ఇవ్వడం అనేది మన బాధ్యత. అంటే దానిలో మనం దట్స్ వాట్ వి హావ్ టు డూ. క్లిక్ చేస్తాం. రైట్. మన ఆన్సర్ కరెక్ట్ అయితే మార్క్స్ వస్తాయి. కరెక్ట్ కాకపోతే 0 వస్తే నెగెటివ్ మార్కింగ్ ఏం లేదు. అది ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ డ్రాప్ డౌన్ అంటే. దాని నుంచి మనకి ఎన్ని క్వెషన్స్ వస్తాయి? 5-6 క్వెషన్స్ అనేవి వస్తాయి. దీని రీడింగ్ స్కోర్ ఎస్టిమేషన్ ఏంటంటే 40 మార్కుల దాకా రావచ్చు దీని నుంచి. రీడింగ్ లోపల. రీడింగ్ 90 మార్క్స్. ఆ 90 మార్క్స్‌లో 40 దగ్గర దగ్గర దీని నుంచే రావచ్చు. దీని తర్వాత మనకి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ డ్రాప్ డౌన్ 5-6 క్వెషన్స్ ముగిసాక మనకి మల్టిపుల్ చాయిస్, మల్టిపుల్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. దీని నుంచి మనకి 2-3 క్వెషన్స్ మాత్రమే వస్తాయి. ఆ 2-3 పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు. మ్యాక్స్ 2-3 నుంచి 2 మార్కులు రావచ్చు. ఒకసారి 1.5 కూడా రావచ్చు. 1 మార్క్ కూడా రావచ్చు అనమాట. సో, మల్టిపుల్ చాయిస్, మల్టిపుల్ ఆన్సర్ అనేది పెద్దగా ఇంపార్టెంట్ క్వెషన్ టైప్ ఏం కాదు. రీడింగ్ మాడ్యూల్ పీటీ లోపల. ఓకేనా? అండ్ రీఆర్డర్ పారాగ్రాఫ్స్ అనేది థర్డ్ టాస్క్. 2-3 క్వెషన్స్ వస్తాయి. ఆ 2-3 క్వెషన్స్ బేసిక్‌గా వాట్ వి హావ్ టు డూ ఇస్ ఒక 4 5 6 సెంటెన్సెస్ జంబుల్డ్ ఆర్డర్‌లో వస్తాయి మనకి లెఫ్ట్ సైడ్‌లో స్క్రీన్‌కి లెఫ్ట్ సైడ్‌లో 4 5 6 జంబుల్డ్ సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది లెఫ్ట్‌లో. ఈ జంబుల్డ్ సెంటెన్సెస్‌ని మనము రీడ్ చేసి, అర్థం చేసుకొని వాటి మధ్యలో సీక్వెన్స్‌ని ఐడెంటిఫై చేసి మనము కరెక్ట్ ఆర్డర్‌లో అంటే చిందరవందరగా ఉన్నాయి 4 5 6 సెంటెన్సెస్‌ని మనము కుడివైపుకి రైట్ సైడ్‌లో ఓకే. ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ పెట్టాలనమాట. కరెక్ట్ సరైన పద్ధతిలో పెట్టాలి. ఈ సెంటెన్స్ ఫస్ట్ వస్తుంది. దీని తర్వాత ఇదొస్తుంది. దీని తర్వాత ఇదొస్తుంది. ఇట్లా పెట్టాలనమాట. అది ఈ టాస్క్ రీఆర్డర్ పారాగ్రాఫ్స్. మీరు పారాగ్రాఫ్స్‌ని రీఆర్డర్ చేయరు దీని లోపల. మీరు అంటే చిందరవందరగా జంబుల్డ్‌గా ఉన్న 4 5 6 సెంటెన్సెస్‌ని మీరు కరెక్ట్ ఆర్డర్‌లో పెడతారు. మీరు కరెక్ట్ ఆర్డర్‌లో పెడతారు కాబట్టి ఆ 4 5 6 సెంటెన్సెస్ ఒక పారాగ్రాఫ్‌ని క్రియేట్ చేస్తాయి. అందుకే దీన్ని రీఆర్డర్ పారాగ్రాఫ్స్ అంటారు. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ దాని తర్వాత వచ్చేది 4-5 క్వెషన్స్. ఇది కూడా సేమ్ మీకు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ డ్రాప్ డౌన్ లానే ఉంటుంది. ఒక పారాగ్రాఫ్ ఆర్ ప్యాసేజ్. దానిలో మీకు గ్యాప్స్ వస్తాయి, బ్లాంక్స్ వస్తాయి. ఆ గ్యాప్స్‌కి సరిపోయే వర్డ్స్ దాని తాలూకు చాయిసెస్ అనేవి కింద ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ పైన పారాగ్రాఫ్‌లో బ్లాంక్స్ కిందేమో మనకి ఆప్షన్స్ కింద ఇవ్వడం జరుగుతుందనమాట. ఆ ఆప్షన్స్‌లో ఏ ఆప్షన్, ఏ బ్లాంక్ సూటబుల్ దాని మీద క్లిక్ చేసి, డ్రాగ్ చేసి, డ్రాప్ చేయడం అనేది మనం దీని లోపల చేస్తాం. ఓకే. దీనికి దగ్గర దగ్గర వెయిటేజ్ మనకి 20 మార్కుల దాకా ఉంటుంది. ఎట్ లాస్ట్ మనకి మల్టిపుల్ చాయిస్ సింగిల్ ఆన్సర్ అండి. 2-3 క్వెషన్స్ మాత్రమే వస్తారు ఎగ్జామ్‌లో. వెయిటేజ్ అప్ టు 1 మార్క్ ఉంటుంది. అంత ఇంపార్టెంట్ క్వెషన్ టైప్ ఏం కాదు. ఇప్పుడు మీరు చూసిన టాస్క్‌లన్నీ ఇదే క్రమంలో ఎగ్జామ్‌లో వస్తాయి. వీటన్నింటికి మీరేందంటే 23 నిమిషాలు, 24 నిమిషాలు ఆన్సర్ చేయాలి. సో, మీరు ప్రయారిటైజ్ చేసుకోవాల్సిన ఏ క్వెషన్స్ మీకు ఆల్రెడీ తెలుసు. నేను అన్ని మీకు చూపెట్టాను ఎస్టిమేషన్ ఏసి. అకార్డింగ్‌లీ యూ కెన్ ప్రొసీడ్ అండి. మీరు అదర్ టాస్క్స్ ఇప్పుడు మనకి రీడింగ్ ద్వారా 90 మార్కులు రావట్లేదు. సో, అదర్ టాస్క్స్ ద్వారా మనకి రీడింగ్ స్కోర్ వస్తుందండి. సమ్మరైజ్ రిటన్ టెక్స్ట్ ఇది మనకి రైటింగ్‌కి సంబంధించిన టాస్క్. దీని నుంచి మనకు దగ్గర దగ్గర 15 మార్క్స్ రీడింగ్‌లో వస్తాయి. హైలైట్ అండ్ కరెక్ట్ వర్డ్స్ ఇది మనకి లిసనింగ్‌కి సంబంధించిన టాస్క్. దీని నుంచి 5-7 మార్కులు రీడింగ్‌లో వస్తాయి. హైలైట్ కరెక్ట్ సమ్మరీ అగైన్ లిసనింగ్‌కి సంబంధించిన టాస్క్ దీని నుంచి దగ్గర దగ్గర 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది మనకి. సో, మీకు పీటీ రీడింగ్ స్కోర్ అనేది కంప్లీట్‌గా రీడింగ్ నుంచి రాదు. 40, 42 50, 70, 71 కదా ఇక్కడ. దగ్గర దగ్గర 65, 70 స్కోర్ వస్తుంది అంతే. అంతకన్నా ఎక్కువ రాదు. మిగతాదంతా మనకి వీటి ద్వారా వస్తుందన్నమాట. సో, రిమైనింగ్ వాటెవర్ ద 20, 25 మార్క్స్ దే విల్ కమ్ ఫ్రమ్ దీస్ 3 థింగ్స్. సో, ప్లీజ్ టేక్ రీడింగ్ వెరీ సీరియస్‌లీ అండ్ వర్క్ టువర్డ్స్ ఇట్. దీనిలో టైమ్ మేనేజ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. క్విక్‌గా బ్లాంక్స్ ఆన్సర్ చేయడం ఇంపార్టెంట్. దానికి కొద్దిగా మనకి రీడింగ్ చేయడానికి గ్రామర్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. మా దగ్గర ఏంటంటే గ్రామర్ ఇంప్రూవ్‌మెంట్ ఎక్సర్‌సైజ్ ఉన్నాయి పోర్టల్‌లో.
స్పెషల్‌గా పీటీ కోసం డిజైన్ చేసాము. చాలా హింట్స్ పీటీలో ఏ హింట్స్ వస్తాయి, ఏ వర్డ్ తర్వాత బ్లాంక్ ఉంటే ఏ వర్డ్ వస్తుంది, ఏ వర్డ్ ఇవన్నీ కామన్ హింట్స్ ఎగ్జామ్ ఎక్స్‌పీరియన్స్ అన్నీ యూజ్ చేసి హింట్స్ చేయడం జరిగింది. అదొక డాక్యుమెంట్ తయారు చేసి పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది నా కోచింగ్ క్లాసెస్‌లో. ఇప్పుడు మనం పీటీ అకాడమిక్ లిసనింగ్ ప్యాటర్న్ చూద్దాము. దానిలో ఇంపార్టెంట్ క్వెషన్ టైప్స్ చూద్దాము. దాని స్ట్రక్చర్ ఎట్లా ఉందో కూడా చూద్దాం. డ్యూరేషన్ వచ్చేసి మనకి లిసనింగ్ మాడ్యూల్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి 31, 32 నిమిషాలు మనకి డ్యూరేషన్‌గా ఉంటుందన్నమాట. మొత్తం అన్ని క్వెషన్స్ ఆన్సర్ చేయడానికి లిసనింగ్‌లో అంత టైం ఇస్తారు మనకి. ఎన్ని క్వెషన్స్ రమారమి దగ్గరగా మనకి 16, 17 క్వెషన్స్ వస్తాయి లిసనింగ్ లోపల. ఆ 17 క్వెషన్స్ ఆన్సర్ చేయడానికి మనకి ఆ 31 నిమిషాల టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి లిసనింగ్ ఈ 31, 32 నిమిషాల మాడ్యూల్‌ని 2 భాగాలుగా విడగొట్టారన్నమాట పీటీ వాళ్ళు. ఫస్ట్‌ది సెక్షన్ 1, రిమైనింగ్ అంతా సెక్షన్ 2. S1 ఉంది, S2 ఉంది. సెక్షన్ 1, సెక్షన్ 2 ఉంది. సెక్షన్ 1లో ఏముంది, సెక్షన్ 2లో ఏముంది, దాని టైం ఎంత, దీని టైం ఎంత నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు టోటల్‌గా లిసనింగ్‌లో 8 రకాల టాస్క్‌లు ఉంటాయి. కంగారు పడే పని లేదు. ఈ 8లో 8 ఇంపార్టెంట్ కావు. కేవలం 4 మాత్రమే ఇంపార్టెంట్ లిసనింగ్ మాడ్యూల్‌లో. మిగతా 4 అంత ఇంపార్టెంట్ అవ్వదు. ఓకేనా? ఆ తర్వాత మనకి ఒక్క టాస్క్ లిసనింగ్‌లో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాస్క్. అది రైట్ ఫ్రమ్ డిక్టేషన్ అండి. చివర్లో వస్తుంది లిసనింగ్‌లో. కాకపోతే చాలా ఇంపార్టెంట్. లాస్ట్ బట్ నెవర్ ద లీస్ట్. ఓకే. రైట్. అండ్ మీరు చూస్తే లిసనింగ్‌లో అసెస్మెంట్ అంటే మీరిచ్చిన ఆన్సర్స్‌ని అనలైజ్ చేసి స్కోర్ ఇచ్చేది ఎవరు? ఏఐ. 7 టాస్క్‌లకి ఏఐ. కేవలం ఒక్క టాస్క్‌కి మాత్రమే ఏఐ చేస్తుంది ఫస్ట్. తర్వాత హ్యూమన్ రేటర్ కూడా మీకు వెరిఫికేషన్ చేస్తారనమాట. సో, ఇట్లాగుంటుంది మనకి. అదేంటో మీకు చెప్తాను. మీరిక్కడ చూస్తే మనకి లిసనింగ్ టాస్క్‌లు ఉన్నాయి గదా! ఫస్ట్ టాస్క్ సెక్షన్ 1 తోటి స్టార్ట్ అవుతుంది. లిసనింగ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా సెక్షన్ 1తో స్టార్ట్ అవుతుంది. సెక్షన్ 1లో కేవలం ఒకే ఒక్క క్వెషన్ ఉంది. దాని పేరేంటి? సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్. ఈ క్వెషన్ టైప్ పేరేంటి? SST సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్. కేవలం ఒకే ఒక్క క్వెషన్ వస్తుంది. ఇదేం లేదండి, ఒక లెక్చర్ గాని, ఒక కన్వర్జేషన్ గాని మనకి ఇచ్చి వినమని ఇట్లా హెడ్‌ఫోన్స్‌లో వింటారు మీరు. లెక్చర్ గాని, కన్వర్జేషన్ గాని వినేసి నోట్స్ రాసుకొని ఎంచక్కా ఆ లెక్చర్‌కి కాన్వర్జేషన్ నోట్స్ ఇక్కడ రాసేస్తారు దీనిలో. ఆ లెక్చర్ గాని, కాన్వర్జేషన్‌ని మీరు 50-70 వర్డ్స్‌లో సమ్మరైజ్ చేయాల్సి ఉంటుంది. మినిమమ్ 50, మాక్సిమం 70 వర్డ్స్‌లో మీరు దాన్ని సమ్మరైజ్ చేయాల్సి ఉంటుంది. సో, ఇట్ ఈస్ సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్. మీరు అలా చేసినప్పుడు మీకు 10 మార్కులు లిసనింగ్‌లో వస్తాయి. 10 మార్కులు దగ్గర రైటింగ్‌లో కూడా వస్తాయి. సో, ఇది మనకి సెక్షన్ 1, సెక్షన్ 2 అని చెప్పాను గదా! ఇది సెక్షన్ 1 అండి. కేవలం సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్ అనేది సెక్షన్ 1. ఈ మిగతా టాస్క్‌లు ఇవన్నీ ఉన్నాయి గదా! ఇవన్నీ సెక్షన్ 2లో ఉన్నాయి మనకి. దే ఆర్ ఆల్ ఇన్ సెక్షన్ 2. ఇప్పుడు సెక్షన్ 1 అయిపోయింది కాబట్టి సెక్షన్ 2కెళ్దామండి. ఈ మల్టిపుల్ చాయిస్, మల్టిపుల్ ఆన్సర్ నుంచి డిక్టేషన్ వరకి సెక్షన్ 2. సో, దీనికి 10 నిమిషాలు టైం ఇస్తారు సెక్షన్ 1కి సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్‌కి. 31 నిమిషాల్లో 10 నిమిషాలు వెళ్ళిపోతే మిగతా 21 నిమిషాల్లో మీరు ఇవన్నీ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మల్టిపుల్ చాయిస్, మల్టిపుల్ ఆన్సర్ అండి. సెక్షన్ 2లో మొట్టమొదటిగా వచ్చేది 2-3 క్వెషన్స్, మాక్సిమం స్కోర్ ఇన్ లిసనింగ్ 1 మార్క్ అంతే. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ మనకి 2-3 క్వెషన్స్ వస్తాయి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్‌లో. ఏం లేదండి, ఒక పారాగ్రాఫ్‌లో కొన్ని గ్యాప్స్ ఉంటాయి, కొన్ని బ్లాంక్స్ ఉంటాయి. ఈ పారాగ్రాఫ్ అనేది ఒక పర్సన్ చేత చదవబడుతుందన్నమాట. ఓకే. అతను చదువుతున్నప్పుడు మనం విని ఎక్కడైతే బ్లాంక్ ఉందో ఆ బ్లాంక్‌కి సంబంధించిన వర్డ్‌ని మనము కరెక్ట్ స్పెల్లింగ్‌తో రాయడమే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. అంతే. వేరేదేం లేదు దీని లోపల. 2-3 క్వెషన్స్ 10-15 మార్క్స్. చాలా ఈజీ ఉంటది. కానీ ఎగ్జామ్‌లో చాలా మంది తప్పు చేస్తారు. హైలైట్ కరెక్ట్ సమ్మరీ. ఇది పెద్దగా ఇంపార్టెంట్ కాదు. ఐ విల్ నాట్ టాక్ అబౌట్ ఇట్. 2-3 క్వెషన్స్ వస్తాయి. మీకు 1 మార్క్ లిసనింగ్‌లో వస్తుంది. 1 మార్క్ రీడింగ్‌లో వస్తుంది. మల్టిపుల్ చాయిస్, సింగిల్ ఆన్సర్ పెద్ద ఇంపార్టెంట్ కాదు. 2-3 క్వెషన్స్ ఉంటాయి. దీని నుంచి మనకి హాఫ్ మార్క్ లిసనింగ్‌లో వస్తుంది అంతే. సెలెక్ట్ మిస్సింగ్ వర్డ్ అస్సలు ఇంపార్టెంట్ కాదు. 0.25 మార్క్స్ దాకా వస్తుంది. అంతకన్నా ఎక్కువ రాదు. దీని నుంచి ఒకటే క్వెషన్. హైలైట్ ఇన్‌కరెక్ట్ వర్డ్స్ అనేది ఇంపార్టెంట్ క్వెషన్. ఒక పారాగ్రాఫ్‌లో కొన్ని వర్డ్స్ తప్పుగా టైప్ చేయబడ్డాయి. కొన్ని వర్డ్స్ 4 5 వర్డ్స్ రాంగ్ వర్డ్స్ ఉన్నాయి ఒక పారాగ్రాఫ్‌లో. ఆ పారాగ్రాఫ్‌ని మీకు చదివి వినిపిస్తారు. ఆ చదివే క్రమంలో స్క్రీన్ పైన ఎక్కడైతే ఇన్‌కరెక్ట్ వర్డ్స్ ఉన్నాయో, ఆడియో కరెక్ట్ అండి. ఆడియోలో లేని వర్డ్స్ పారాగ్రాఫ్ పైన ఏవైనా ఉంటే వాటిని మనం క్లిక్ చేసేదే హైలైట్ ఇన్‌కరెక్ట్ వర్డ్స్ అనమాట. మీరు క్లిక్ చేసినప్పుడు ఆ పలానా వర్డ్ అనేది హైలైట్ అవుతుంది కాబట్టి అందుకే దీన్ని ఏమంటారు? హైలైటింగ్ ఇన్‌కరెక్ట్ వర్డ్స్ అని అంటారు.
సో, మనకు మంచి స్కోర్ వస్తుంది. దీని ద్వారా 2-3 క్వెషన్స్ వస్తాయి. 8-12 మార్కులు లిసనింగ్‌లో వస్తాయి. అండ్ 4-6 మార్కులు చాలా పేషియస్ మార్క్స్ మనకి రీడింగ్‌లో కూడా వస్తాయి. చాలా మంచి క్వెషన్ టైప్ ఇది. రైట్ ఫ్రమ్ డిక్టేషన్ చాలా మెగా టాస్క్ అంటే చాలా పెద్ద టాస్క్. సూపర్ డూపర్ టాస్క్ ఇది. 3-4 క్వెషన్స్ వస్తాయి రైట్ ఫ్రమ్ డిక్టేషన్‌లో. ఏం చేయాలి మనం ఒక సెంటెన్స్ అనేది ప్లే చేయబడుతుంది. ఒకటేసారి ప్లే చేయబడుతుంది. ఆ సెంటెన్స్ విని మనము యాజ్ ఇట్ ఈస్‌గా స్క్రీన్ పైన రాయాల్సి ఉంటుంది. విని యాజ్ ఇట్ ఈస్‌గా అంటే అన్ని వర్డ్స్ ఆ సెంటెన్స్ సంబంధించిన అన్ని వర్డ్స్ మనము స్క్రీన్ పైన రాయాల్సి ఉంటుంది. మనకు ఒకవేళ రాసే క్రమంలో ఎప్పుడైనా ఇబ్బంది వస్తే మీకు తెలుసు కదా, ఎరేజబుల్ నోట్ బోర్డ్ అనేది ఎగ్జామ్‌లో ఉంటుంది. దీన్ని మనం చక్కగా వాడుకొని ముందు ఇక్కడ రాసుకొని తర్వాత స్క్రీన్‌లో కూడా రాసుకోవచ్చు హ్యాపీగా. సో, మనకు వెయిటేజ్ ఎంత 30 మార్కులు. 30 మార్కులు లిసనింగ్‌లో. అదొక్కటే కాదండి, రైటింగ్ వెయిటేజ్ కూడా ఎక్కువ ఉంది 15 మార్కులు. చాలా మంది వాట్ ఈస్ రైట్ ఫ్రమ్ డిక్టేషన్? జస్ట్ హియరింగ్ ఎ సెంటెన్స్ అండ్ రైటింగ్ ఇట్. దట్స్ ఇట్. ఐ కెన్ డూ ఇట్. ఎనీబడీ కెన్ డూ ఇట్. ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్ అనుకుంటా. కాకపోతే ఏంటంటే వీళ్ళు దీనిలో చేసిన కాంప్రమైజెస్ వల్ల ఏంటంటే చాలా మంది రైటింగ్‌లో స్కోర్ కోల్పోతుంటారు. ఇదే విధంగా హైలైటింగ్ కరెక్ట్ వర్డ్స్‌లో కూడా అండి చాలా ఈజీ అనిపిస్తది విన్నప్పుడు. అది ఇంతే కదా అనిపిస్తది అనమాట. దానిలో కొన్ని ఉంటాయన్నమాట. కొన్ని ఏరియాస్, వీక్ ఏరియాస్ చాలా మందికి ఉంటాయి. అవి ఐడెంటిఫై చేసి చెప్పేవాళ్ళు ఉండాలి. అప్పుడే మనం వీ కెన్ డూ వెల్. లేకపోతే ఒక పక్కా ప్రాక్టీస్ అనేది మన దగ్గర ఉండాలి. హైలైటింగ్ కరెక్ట్ వర్డ్స్ కానివ్వండి, డిక్టేషన్ కానివ్వండి, లేకపోతే ఎట్ ది అవుట్‌లుక్ మనం బయట నుంచి చూస్తే ఏంటంటే అసలు చాలా ఈజీ, ఇంత ఈజీ ఉన్నాయండి అనిపిస్తది అనమాట. అసలు ఇది ఎగ్జామేనా అనిపిస్తది ఒక్కొక్కసారి. కానీ ఎందుకు అందరికి స్కోర్ రావట్లేదంటే కొన్ని తప్పులు చేస్తారు అనమాట. సో, డిక్టేషన్‌లో 4 ముఖ్యమైన గ్యాప్స్ ఉంటాయి పిల్లలకి. మెమరీ ప్రాబ్లమ్ ఉంటుంది. వాళ్ళకి కాన్సంట్రేషన్ ప్రాబ్లమ్ ఉంటుంది. ఆ తర్వాత ఎక్కువ యాక్సెంట్ హెవీగా వచ్చినా కూడా వాళ్ళు రాయలేకపోతారు డిక్టేషన్. ఆ తర్వాత కొద్దిగా స్పీడ్‌గా చెప్పిన సెంటెన్సెస్ క్యాచ్ చేయలేకపోతారు. ఇవన్నీ ఉంటాయన్నమాట. వీటన్నింటికి ఏంటంటే మన కోచింగ్‌లో చూస్తున్నాం కాబట్టి వి హావ్ సొల్యూషన్స్ ఫర్ ఎవ్రీథింగ్ యాస్ లాంగ్ యాస్ యూ ఆర్ కమిటెడ్ టు లెర్న్ సీరియస్లీ, సిన్సియర్‌లీ అండి. సో, అట్లా ఇది మన లిసనింగ్ థింగ్. ఈ లిసనింగ్ నుంచి ఏంటంటే మనకు 90 మార్కులు లిసనింగ్ నుంచి రావు. కొన్ని మార్కులు స్పీకింగ్ నుంచి కూడా వస్తాయి. అవేంటో చూద్దాము. అవే టాస్క్‌లో చూద్దాం. మనకి స్పీకింగ్‌లో రిపీట్ సెంటెన్స్ మనకి సెకండ్ టాస్క్ స్పీకింగ్‌లో. దాని నుంచి మనకి ఈ 15-18 మార్కులు లిసనింగ్‌లో వస్తాయండి. అండ్ స్పీకింగ్‌కి సంబంధించిన 4వ టాస్క్ ఏది? రీటెల్ లెక్చర్. 4వ టాస్క్ స్పీకింగ్‌లో. దాని ద్వారా మనకి 8-12 మార్కులు లిసనింగ్‌లో యాడ్ అవుతాయి. అండ్ స్పీకింగ్‌లో 6వ టాస్క్ సమ్మరైజ్ గ్రూప్ డిస్కషన్. 6థ్ టాస్క్ దాని నుంచి మనకి 6-9 మార్కులు లిసనింగ్‌లో యాడ్ అవుతాయి. సో, ఇవన్నీ వచ్చినప్పుడే మనకి లిసనింగ్ 90 మార్క్స్ అనేది మాక్సిమం మార్క్స్ అనేది సాధ్యం అన్నమాట. లేకపోతే సాధ్యపడదు. కొన్ని విషయాలు మీకు చెప్పాలి లిసనింగ్ గురించి. ఈ లిసనింగ్‌లో ఏ ఆడియో గూడా రెండోసారి ప్లే చేయడానికి కుదరదు. ఒక్క ఆడియో ఒక్కటేసారి వస్తుంది. మరి ఆ ఆడియో ప్లే చేసే క్రమంలో పీటీ సాఫ్ట్‌వేర్ ప్లే చేసే క్రమంలో దాన్ని ఆపడం కుదరదు. పాజింగ్, స్టాపింగ్ ఈస్ నాట్ పాసిబుల్. రిపీటింగ్ ఆడియో ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్ అని నెంబర్ 1. పియర్సన్ పీటీ లిసనింగ్‌లో ప్రతి ఒక్క క్వెషన్‌కి ఒక ఆడియో ఉంటుంది. 16, 17 క్వెషన్‌లు చెప్పాను కదా! 16, 17 క్వెషన్‌లకి 16, 17 సెపరేట్ ఆడియోస్ ఉంటాయి మీకు. ఒక క్వెషన్‌కి ఒక ఆడియో ఎక్స్‌క్లూజివ్‌గా ఉంటుందన్నమాట. సో, అది నెంబర్ 2. నెంబర్ 3 మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పియర్సన్ పీటీ ఎగ్జామ్‌లో ఏదైనా ఒక క్వెషన్ యొక్క ఆడియో ఫినిష్ అవ్వకముందే, పూర్తవ్వకముందే మీరు ఇంకొక క్వెషన్‌కి వెళ్ళలేరన్నమాట. ఒక క్వెషన్ నెంబర్ 2 అనుకుందాం. క్వెషన్ నెంబర్ 2లో ఏంటి? మల్టిపుల్ చాయిస్, మల్టిపుల్ ఆన్సర్. మీకు చాలా మందికి తెలుసు ఇదంత పెద్ద ఇంపార్టెంట్ క్వెషన్ టైప్ గాదు. ఆడియోనేమో వస్తుంది. టైం వేస్ట్ అయిపోతుంది. యూ వాంట్ టు గో టు ద నెక్స్ట్ క్వెషన్. మీరు నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తున్నారు. ఆడియో పూర్తవ్వన్నది క్లిక్ అవ్వదు. ఎందుకంటే ఆడియో ఎండింగ్‌కి నెక్స్ట్ బటన్‌కి దేర్ ఇస్ ఎ కనెక్షన్ అన్నమాట. వెన్ ఆడియో రీచెస్ ద ఫ్యాగ్ ఎండ్, వెన్ ఇట్ ఈస్ కంప్లీట్‌లీ ఫినిష్డ్ రాదర్, దట్స్ వెన్ ద నెక్స్ట్ బటన్ గెట్స్ యాక్టివేటెడ్. అంటిల్ దట్ టైమ్ యూ కెనాట్ ఎనీథింగ్. సో, ప్లీజ్ అర్థం చేసుకోండి. సో, మన పియర్సన్ పీటీ లిసనింగ్‌లో ఆడియో ఒక క్వెషన్‌కి ఒక ఆడియో ఉంటుంది. ఆడియోని మనం ఆపలేము, స్టాప్ చేయలేము, పాజ్ చేయలేము. రైట్? రీప్లే కూడా చేయలేము. మూడోదేంటి? ఏ ఆడియోని కూడా మనం సగంలో క్లిక్ చేసి నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళిపోలేము. మొత్తం ఆడియో ఫినిష్ అయ్యాక ఇంకో ఆడియో వస్తుంది. సో, టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ లిసనింగ్‌లో. సో, ఇన్ అవర్ పియర్సన్ పీటీ క్లాసెస్ వి టీచ్ ది స్టూడెంట్స్. ఐ పర్సనల్లీ టీచ్ ద స్టూడెంట్స్ హౌ టు మేనేజ్ ద టైమ్ అన్నమాట డ్యూరింగ్ ది క్లాసెస్. సో, ఎఫెక్టివ్ మెథడ్స్ ఫర్ సమ్మరైజ్ స్పోకెన్ టెక్స్ట్ నోట్స్ ఎట్లా ఎంత షార్ప్‌గా, స్మార్ట్‌గా నోట్స్ తీసుకొని కంఫర్టబుల్‌గా ఎట్లా రాయాలి, దానికి డిక్టేషన్‌లో మన గ్యాప్స్ ఎట్లా ఫిల్ చేసుకోవాలి, ఎట్లా మంచి రైటింగ్ స్కోర్ తెచ్చుకోవాలి డిక్టేషన్ ద్వారా, ఎట్లా మంచి లిసనింగ్ స్కోర్ తెచ్చుకోవాలి, లిసనింగ్‌లో ఏ మిస్టేక్స్ ఎక్కువ అవాయిడ్ మనం చేయాలి. ఇవన్నీ ఏంటంటే మన కోర్స్‌లో భాగంగా ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ అస్. మీకు కింద లింక్‌లో నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్‌లో.
you can approach us. Please only send us WhatsApp messages first. We will call you. We will not be able to handle a lot of calls in a day. Direct calls కన్నా మీరు వాట్సాప్ పెడితే ఇట్ ఈస్ గ్రేట్ అండి. We will be able to call you, give you all the information. Once you're satisfied, then only you can join the classes. Otherwise, not necessary. Thank you.